వెంటనే 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 హల్లెలూయా. ద్వారా మహిమగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ ఆరాధన అంతటిలో మనకు తోడే ఉన్నట్లు ప్రార్థనా పూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని ప్రభువుని మనం ఆరాధన చేసుకున్నాం. అందరూ 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 ప్రార్థించవలసిందిగా ప్రభు పేరటి మనల్ని ప్రార్థన చేసుకున్న ఎవరి కుటుంబాల నిమిత్తం వారు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు, ప్రభు యొక్క ప్రత్యక్ష కొరకు, ప్రభు యొక్క మహిమ మన మధ్యలో నివాసముడినట్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన యెహోవా ఆయన మన మధ్యలో ఉండినట్లుగా ఆయన కృపా బాహుళ్యము చేత ప్రభు మనల్ని నడిపించినట్టు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనోహరుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా మంచి తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. జాలి కలిగిన వాడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన వాడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. కరుణా కటాక్షము కలిగిన వాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా మీకే వందనాలు వందనాలు వందనాలు. కనికర స్వరూపుడా మీకే వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనోహరుడా మీకే స్తుతులు 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 స్తుతులు. మా మంచి దేవా మీకే వందనాలు వందనాలు వందనాలు. జాలి కలిగిన వాడా మీకే వందనాలు. కృప కలిగిన వాడా, కనికరము కలిగిన వాడా, సర్వాధికారం కలిగిన యెహోవా మీకే స్తోత్రము కలుగునుగాక స్తోత్రము కలుగునుగాక స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నేటి వరకు మమ్మల్ని కాచి దాచి భద్రపరిచిన వాడా మీకే వందనాలు 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 వందనాలు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడా, సర్వాధికారము కలిగిన యెహోవా మీకే స్తుతిగణ మహిమలు, మీకే స్తుతిగణ మహిమలు మీకే చెల్లునుగాక. స్తుతిగణ మహిమలు మీకే చెల్లునుగాక. స్తుతిగణ మహిమలు మీకే చెల్లునుగాక. ఆరాధ్య దైవమా మీకే స్తుతులయ్యా, మీకే స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. సర్వశక్తిమంతుడా మీకే స్తుతులయ్యా స్తుతులయ్యా. సర్వాధికారం కలిగిన యెహోవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాచి కాపాడిన వాడా మీకే స్తోత్రం స్తోత్రం. మా మంచి తండ్రి, మా మంచి తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయము కలుగునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వాధికారులు కలిగిన వాడా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించేవాడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, యూదా గోత్రపు సింహమై ఉన్నవాడా, హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, హల్లెలూయా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. మా ప్రార్థన ఆలకించుచున్నవాడా, మా మనవులు ఆలకించుచున్నవాడా, యేసు యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము స్వామి. అయ్యా, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చిన సంతోషము కలుగునా. మా అతిక్రమమునకై జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చిన యా సంతోషము కలుగునా. రాజా రాజా రాజా, హల్లెలూయా హల్లెలూయా. నేను వారికి ఉత్తరం ఇచ్చుదునని చెప్పినవాడా, నేను వారికి ఉత్తరం ఇచ్చుదునని చెప్పినవాడా, సిలువధారి మా బలిపీఠమా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, 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 హల్లెలూయా హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా.
శాశ్వతమైనది నీవు
కొలతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నిన్నే నిన్నే కొలతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప నన్ను కాచిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప దాచిన కృప ఆశీర్వదించిన కృప దీవించిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే నన్ను కాచిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప నిజమే మహోన్నతుడా పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడిపోదంటివే నాయనా నా కృప వీడిపోదు అని చెప్పిన దేవా జీసస్ హల్లెలూయా సర్వశక్తి కలిగిన వాడ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నవాడ నా కృప నీకు చాలు అని చెబుతున్నవాడ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నవాడ ఈ శుద్ధీకరణ కుడికిలో పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మ చేత మరొక్కసారి మీరు మమ్మల్ని తాకినందుకు వందనాలు మా హృదయాల్లో ఆలోచన పుట్టించినందుకు వందనాలు సర్వశక్తి కలిగిన దేవుడిగా సర్వాధికారము కలిగిన ప్రభువుగా మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రమయ్యా 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 నీకు బహుదూరమైనప్పుడు అయ్యా నీవు మమ్మల్ని కాపాడి బలపరిచిన దేవానికి స్తోత్రములు నాయన పాటల ద్వారా ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మదేవ మీరు తోడై ఉన్నందుకు వందనం వాక్య పరిచర్యలో ప్రత్యేకమైన నీ హస్తములు చాపి బలపరిచి దీవించి ఆశీర్వదించి కృప చూపి మహిమయు ఘనతయు ప్రభావమును మీరు మాత్రం ఆరోపించుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామములో వ్యక్తుల నియమతో ప్రార్థించి బ్రతిమ అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామములకు మహిమ కలుగును గాక దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అనేక విషయాలు ఒక వ్యక్తి జీవితంలో నుండి మనం ధ్యానం చేసుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు గత 2 ప్రసంగాల్లో ఒక గుడ్డివాడి గురించినటువంటి చరిత్రను మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ దినాలు కూడా కొన్ని ప్రాముఖ్యమైన మౌలికమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికమైన జీవితానికి పునాదులుగా ఉండదగినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ఈ యొక్క శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు బలలో మన చేతులు వేస్తే ఎంతైనా ఆశీర్వాదం హల్లెలూయా వాక్యము వినకుండా దేవుని బిడ్డలారా ఆరాధన చేయకుండా అది ఒక గోధుమ రొట్టెగా ఉంటుంది తప్ప దేవుని శరీరంగా మార్చబడదు ప్రభు సెలవిస్తే
ఆ ఏటిలో ఉన్న నీళ్లు స్వస్థత జలముగా మార్చబడ్డాయి. లేదంటే ఎన్ని బకెట్లు తెచ్చుకొని కింద మీద పోసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒక తొట్టి నిండా నింపుకొని రోజు దాంట్లో మునిగిన ఎటువంటి ఉపయోగం ఉండదు. హైదరాబాద్లో ఒక మహా గనుడు ఒక ఆయన క్యాన్లు ఫ్లైట్లో తెప్పించాడు యోర్దాను నదిలో నీళ్లు. క్యాన్లతో తెప్పించి ఆ నీళ్లు చిన్న చిన్న డబ్బాల్లో పోసి అమ్ముతున్నాడు. మట్టి, యోర్దాను మట్టి డబ్బాలతో తెప్పించాడు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే సంగమా నాతో పని లేదు, మీకు ఒక డబ్బా నీళ్లు, ఒక కొబ్బరి నూనె డబ్బా, అంత మట్టి, ప్యాకెట్ మొత్తం కలిపి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు తీసుకెళ్ళి అది పోసేస్తే సరిపోతుంది. నన్ను రమ్మన్నా వస్తాను. నాతో ఏముంది, ఒరిజినల్గా ప్రభువు తిరిగిన ప్రదేశంలో ఉన్న మట్టి, ఆ నీళ్లు అవన్నీ తెచ్చి మీకు ఇస్తున్నాను అన్నాడు. పాపం మనవాళ్ళు బాగా తెలియగలిగిన వాళ్ళు, అలాంటి సెంటిమెంట్లు చాలా ఇష్టపడేవాళ్ళు చాలామంది తీసుకువెళ్ళటమే కాదు, పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా మంచిగా దాన్ని పబ్లిష్ చేశారు. భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడే కాస్త ఆపినట్లు ఉన్నారు. ఎందుకంటే యోర్దాను నీళ్ళలో యోర్దాను మట్టిలో కాదు, ప్రభువు సెలవిస్తే అరణ్యమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాటకు సృజనాత్మకమైన శక్తి ఉంది కనుక అక్కడ ఏ పరిస్థితి అయినా 3 బారిన జీవితాన్నైనా కూడా ఏం చేస్తాడైనా మారను కూడా మధురంగా మారుస్తాడు. చిగురింప చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూడికలో ఉన్న మనము ధన్యులం, ధన్యులం, ధన్యులం. ఎందుకంటే విరవబడే రొట్టె అది దేవుని శరీరముగా మార్చబడాలంటే వాక్యం అనే నీటి ప్రవాహం మన మీద నుండి వెళ్ళాలి. హల్లెలూయా. లేదంటే దేవుని బిడ్డలారా అది ఒక గోధుమ రొట్టెలాగా ఉంటుంది. మామూలు ఇంట్లో చేసుకునే చపాతీకి దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ప్రభువారు ఎన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో మీకు కావాలంటే చూపిస్తాను. పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం వరకు సిద్ధపాటు లేకుండా ప్రభు బలలో ఎప్పుడు చేతులు వేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా సిద్ధపాటు కలిగిన జీవితం కావాలి అంటే హృదయంలోనికి వాక్యం అనే నీటి ప్రవాహం వెళ్ళినప్పుడు హృదయానికి పట్టిన బురద సిలోయం అనే కోనేరులో వాడి కంటికి ఉన్న బురద ఎలాగో బయటికి పోయిందో మన హృదయానికి పట్టిన బురద కూడా కడగబడి పరిశుభ్రపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం యోహాను సువార్త అదే 9వ అధ్యాయం, ఎక్కడి దాకా వచ్చాము? మీరు చూస్తే మీతో నేను 9వ అధ్యాయం అని చెప్పాను. 10వ అధ్యాయం కూడా నేను చదివితే మొత్తం ఇదే కథ మీద ఉంటుంది. అది కూడా అయితే 9వ అధ్యాయంలో ప్రభువు, గుడ్డివాడు, శాస్త్రులు, పరిసయ్యులు ఉంటారు. 10వ అధ్యాయంలో గుడ్డివాడు పక్కనే ఉంటాడు కానీ ఎక్కువ డైలాగులు ఉండవు, కొంచెమే ఉంటాయి. వెంటనే ప్రభువు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలకు మధ్యలో జరిగిన తర్కం ఉంటుంది. ఈ 9, 10 అధ్యాయాలు కూడా ఒక వ్యక్తిని గురించి ప్రభావితం చేయబడ్డాయి. నేను మళ్ళా చెప్తున్నాను. కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తున్నటువంటి ప్రభువు చేత రాయించబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని నోటి ఊపిరి చేత వెలువడినటువంటి ఈ లేఖనాలలో 2 అధ్యాయాలు పూర్తిగా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకొని, అతడు ఏమన్నా పోనీ బాగా బెంజికారులు తిరిగేవాడా? కానీ కాదు. మంచి కాంట్రాక్టులు చేస్తాడా? కానీ కాదు. ప్రభు వారికి ఏమన్నా దగ్గరలో బస ఏర్పాటు చేశాడా? ఎప్పుడైనా చేయలేదు. కనీసం ఎప్పుడైనా యేసు ప్రభు వారి శిష్యులు గుక్కడు మంచినీళ్ళు ఇచ్చాడా? ఇవ్వలేదు. కనీసం ఎప్పుడైనా ప్రభువారు దారి గుండా వెళుతున్నప్పుడు ఈయన నజరేయుడని యేసుని ఏమైనా కేకలేసాడా భర్తమయ్యేలాగా? వేయలేదు. మరి ఈ గుడ్డివాడి గురించి పేరు కూడా రాయలేదు. ఎందుకో తెలుసా? ఈ పేరు అందరూ పెట్టుకునేవాడు. ఎందుకనబ్బా ఈ 9, 10 అధ్యాయాలు ఎక్కడ ఇతని పేరు ప్రస్తావించబడలేదు? ఇతడు భర్తమయ్యి కాదు అనడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఉదయకాలం నేను కూడా సేవకులతో చెప్తూ వచ్చాను. ఎందుకు అంటే
భర్తమైన స్వస్థపరిచిన విధానం వేరు, ఇతను స్వస్థపరిచిన విధానం వేరు. భర్తమయ్యి కేకలు వేస్తే దేవుడు కరుణించాడు, కానీ ఇతడే దేవుని యొద్దకు తేబడ్డాడు. ఎవరి చేత? శిష్యుల చేత. జాగ్రత్తగా ఉంది. కనుక రెండు పద్ధతులు ఉన్నాయి కనుక కాదు అనడానికి బలమైన కారణాలు ఇవి. ఇతని గురించి ఇతని పేరు కూడా రాయకపోవటానికి గల కారణం ఏంటంటే, ఇక ఆ పేరు అందరూ పెట్టుకుంటారు వరుస పెట్టి. లేఖనాల్లో ఉన్న లోతుని గమనించి ఈ పేరు పెట్టుకుంటే వాళ్ళ లక్షణాలు వస్తాయేమోనని చాలామంది చెప్తుంటే మనం ఆలకించాం. ఇస్సాక్ అనే పేరు ఉంటుంది, సినిమాల్లో బ్లాక్ టికెట్లో దొరుకుతాయి, కొన్ని విన్నాం ఇలాంటి. మనం అబ్రహాం అనే పేరు పెట్టుకొని ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, వాడిని ఎవరు పిలుస్తారో తెలుసా? అరే అబ్రహాం అని పిలుస్తాడు. ఆ పేరుకున్న మాధుర్యం ఏమిటి? దేవుని స్నేహితుడు. హల్లెలూయా. మోషే అని పేరు పెట్టుకుంటారు. నేను 2 పేర్లు విన్నాను, అన్ని పేర్లు వినలేదు, కానీ నాకు తెలిసిన 2 పేర్లు, ఒకటి మోషే, రెండోది యేసయ్య. ఈ 2 పేర్లు పెట్టుకున్నారు. యేసు అనే పేరు కలిగిన వ్యక్తి నాకు తెలుసు, తర్వాత మోషే అనే పేరు కలిగిన వ్యక్తి తెలుసు. అతను ఎవరు పిలుస్తారంటే, అరే యేసేడ్రా అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? ఆ నామం పెట్టుకుని ప్రభువును అవమానపరుస్తారు. ఆ నామము ధరించిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఆయనలో ఉన్న గుణాలను ప్రతిబింబించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సినిమా హీరో పేరు పెట్టుకుంటారు, ఆ హీరోలాగా తయారవుతారా? తయారవరా? ఎలా క్రాప్ వేపిస్తున్నాడో అలా క్రాప్ వేయాలి. ఆడు తినడానికి ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో రాగి బిందులు అమ్మైనా క్రాప్ వేయించుకుంటాడు. ఎందుకని? అతని యొక్క అభిమాన నటుడులాగా ఉండాలి. కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, అందరూ చూడటం వేరు, కొంతమంది చూడటం వేరు. అందరూ చూసేది ఒకెత్తైతే కొంతమంది పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. వన్నా లేకపోయినా వంటలో బందరూ వెళ్ళి రోలు గోళ్ళు తెచ్చైనా ఆవిడ వేసుకున్నట్లుగా చింతాకు పదం, ఆవిడ పెట్టుకున్నట్లుగా ఆర్నమెంట్స్, ఇంకా ఆవిడ వేసుకున్నట్లుగా పెయింట్, ఏమి లేకపోయినా ఈగల మోతైనా కూడా మొత్తం కాకులు బిందులన్నీ తాకట్టు పెట్టైనా ఆమె లాగు కూర్చొని చూస్తారు. అప్పుడు మనం వాళ్ళని పూర్తిగా మారిపోయారు. అంటే దేవుని బిడ్డలారా, ఒక అభిమాన నటుడు, అభిమాన నటి వాళ్ళ పోలికల్లో బ్రతకాలన్న ఆశ మనిషికి అంత తపనగా ఉంటే, ఒక వ్యక్తి పేరు ధరించుకొని లేక ఒక క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న సకల గుణగణాలను కూడా మనము ప్రతిబింబించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడి నామం ఎక్కడ అవమాన పాలు కావడానికి వీల్లేదు. లేదంటే మీకు చాలాసార్లు చెప్పాను, చేస్తే శుభ్రంగా 100% చేయటం, లేదంటే తట్టబొట్ట సర్దేయటం. 2 దారులు. అయితే కీడు లేకపోతే మేలు, అయితే సత్యము లేకపోతే అసత్యం, అయితే వెలుగు లేకపోతే చీకటి. మధ్యలో నుంచోవద్దు. ఇటు సగం వెలుగు పడుతూ ఉంటుంది, ఇటు సగం చీకటి పడుతూ ఉంటుంది. ప్రభు పరలోకానికి తీసుకోవాలో తెలియదు, అగ్నిగుండంలో పడేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు ఒకటే, నులివెచ్చల స్థితిలో ఉన్న వారికి పరలోకం లేదని ప్రభువు చెప్పాడు. కనుక ఏదైనా ఒక మార్గంలో ఉండాలి. అయితే ఇటు సాతాను బెర్త కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే ఇటు పరలోకంలో బెర్త కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ నామమును ధరించుకున్నటువంటి మనము దేవుని బిడ్డలారా, నేను కొన్ని మాటలకు పేర్లు అర్థం నేను ఈ ఉదయం క్యాలెండర్ మీద కూడా చూశాను. కోరేషు అనే పదానికి అర్థం అంట సూర్యుడు. ఏంటి అర్థం? అది నిజంగా నా పేరుకు తగ్గట్టు బతికాడు. ప్రభు తెలియదు ఆయనకి. వాస్తవానికి క్రైస్తవుడు కాదు, దేవుని ప్రజలు హింసిస్తున్నటువంటి ఒక రాజ్యంలో రాజు అతను. మరి అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఎలా మారాడు? కోరేషుని గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. కోరేషుని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని మనిషి కాకపోయినప్పటికీ. కారణం ఏంటో తెలుసా? పేరుకు తగినట్లుగా బ్రతకాలనే వాంఛ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేరు రాజు అని పెట్టుకొని ఎక్కడో వెళ్ళి మనం కౌకం చేస్తున్నాం అని కూడా బాలేస్తాను. రాజు ఏమవుతాడు? అరే రాజు ఎడరా అంటారు. రాజు ఎక్కడుంటాడు? వాస్తవానికి గద్దె మీద, సింహాసనం మీద అధికారంలో ఉండాలి, కానీ ఎక్కడున్నాడు? పేడగాళ్ళు చేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మనం ఏ నామం అయితే ధరించుకున్నామో అది సార్థకం కావాలి. హల్లెలూయా. ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టి ప్రభువుని మహింపరచాలి. ఈ గుడ్డివాడి జీవితంలో మళ్ళా చెబుతున్నాను,
అతడు ఏ సత్క్రియ కూడా చేయలేదు. కానీ అతని యొక్క బై బర్త్ అంటే అతని యొక్క జీవితం దేవుని మహిమ కొరకు గుడ్డివాడిగా పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. గుడ్డిగా వాడిగా పుట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. మళ్ళా చెప్తున్నాను, గుడ్డితనం అనేది అంత సాధారణమైన విషయమా? మన కళ్ళుంటేనే ఇంకా ఏదో చూడలేకపోతున్నామని పచ్చని పొలాలు చూడటానికి కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని వెళ్తారు. ఇంకా బీచ్లు చూడటానికి 100 కిలోమీటర్లు వెళతారు. మనకి తక్కువ ఇంకా పక్కన బీచ్లోని అమెరికా లాంటి ప్రాంతాల్లో 1200-1300 మైళ్ళు జర్నీ చేసి బీచ్కి వెళ్తారు. శుక్రవారంతో వాళ్ళకి డ్యూటీలు అయిపోతాయి. శనివారం ఆదివారం 2 రోజులు సెలవు ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో. 5 రోజులు 5 days ఇన్ వీక్ అంటారు. ఆ 2 రోజులు సెలవు వస్తుంది వాళ్ళకి. తట్టబుట్ట సర్దేసి బర్గర్లో పిజ్జాలు మొత్తం మాంసం అంతా సర్దుకొని టిక్కీ నిండా పెట్టేసుకొని బాగా శుభ్రంగా చాపలో దిళ్ళని వేసేసుకొని వెళ్ళిపోతారు. శుక్రవారం రాత్రి డ్యూటీ అవ్వగానే 1200-1300 మైళ్ళు ప్రయాణం చేస్తారు. ఎందుకని? క్రొత్తదనాన్ని చూడాలి. అలాంటిది గుడ్డివాడు, అతనికి ఏమన్నా కనపడుతుంది? అసలు ఏం కనిపించదు. అతనికి ఒకటే రంగు. ఏ రంగది? బ్లాక్. నలుపు తప్ప అతని కంటికి ఏమి కానీ గుడ్డివాడిగా ఒక రోజంతా కళ్ళు మూసుకొని ఉన్నాం అనుకోండి, గుడ్డివాడికి ఉన్న నిరుత్సాహం మనకు అర్థమవుతుంది. నిజముగా దేవుని సంకల్పం ఉండబట్టే వాడు పెద్దవాడు అని వాడు అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? వాడు వయసు వచ్చినవాడు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీల్లో 20 సంవత్సరాలు దాటితే వయసు వచ్చినట్లు లెక్క. ఇశ్రాయేలీల్లో ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? మనకెన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం పెద్ద వయసు వచ్చాము అంటాం. 20 సంవత్సరాలు దాటితే కానీ పైచిలకు పెద్దవారు కాదు ఇశ్రాయేలీల్లో. వాడు పుట్టినది మొదలుకొని 20 సంవత్సరాలు కంటి చూపు లేకుండా అంధకారములోనే ఉండి అతనిలో ఉన్న స్వభావాన్ని 2 కోణాలు చూసాం మనం. 1 ధైర్యం కలిగి భక్తి చేశాడు. 2 దేవుడిని తిరస్కరించలేదు, విధేయత. 3 సాక్ష్యం ఇవ్వటంలో పొల్లైనను సున్నాయినను పోలేదు. హల్లెలూయా. అతని చెవిన ఈ 20 సంవత్సరాలు పైచిలు కంటే వయసు వచ్చిన వాడు అంటే ఒక 21-22 సంవత్సరాలు వేసుకోండి అతని వయసు. ఎంత తీసుకుందాం? 21-22 25 ఏళ్ళు లోపు వయసు ఉంటుంది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రతిరోజు వినుంటాడు, అరే ఈ ప్రాంతంలో నజరేయుడని యేసు ఒక అతను తిరుగుతున్నాడంట. ఎవరైనా అతన్ని క్రీస్తు అని ఒప్పుకుంటే అతన్ని సమాజ మందిరంలోంచి వీలేస్తారు. చాలా మంది చెప్పుకుంటారుగా, అక్కడ భిక్షం ఎత్తుకునేటప్పుడు చాలా మంది గుంపులుగా మాట్లాడుకుంటూ ఉండుంటారుగా, ఏంట్రా గలిబిలి. గుడ్డివాళ్ళకి ఎంత ఆరాటం అంటే, మీరు కావాలంటే గుడ్డివారి పక్కన ఒక కోట ఉంటే అర్థమవుతుంది. అలిగిడైతే చాలు ఏంటో తెలుసుకుంటారు. బాబాయ్ ఏంటి అక్కడ ఏదో డోము సౌండ్ వచ్చిందంటే వాళ్ళకి మనకు ఉండదు అంత ఆరాటం. చూపు లేనివాడు అది భయం. అంటే ఏదైనా వచ్చి సడన్గా వారి మీద పడిపోతుందేమోనని అడుగుతారు. బాబాయ్ ఏంటి అక్కడ సౌండ్ ఏంటి అని ఎంత ఆరాటం ఉంటుందంటే, గుడ్డితనంలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది. మరి ఇన్ని దినాలు యేసు ప్రభువుని ఎవరైనా క్రీస్తుని ఒప్పుకుంటే తీసుకెళ్ళి నువ్వు సమాజ మందిరంలో వెళ్ళేస్తారంట. నువ్వు ఇక్కడ అడుక్కోవడానికి కూడా నీకు స్థానం ఉండదు, నిన్ను ఊరు బయటికి పంపించేస్తారు, నిన్ను నీ తెగలో ఉండనెవరో అని ఎంతోమంది చెప్పుకుంటారు. కానీ అతను భయపడ్డా? ఎన్నిసార్లు దేవుని పెట్టలారా అతనికి చెవులకు వినబడినా కూడా శాస్త్రాలను బట్టి వెనుదిరగలేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక గుడ్డివాడు ఏ విధమైనటువంటి ఆ శుభానికి నోచుకోలేనటువంటి అనుభవం, ఎవ్వరూ ఆదరించినటువంటి అనుభవం, ఏ ఆనందం ఏ సంతోషం లేనటువంటి అనుభవం. జాగ్రత్తగా వినండి. ఎటువంటి ఆనందము కూడా అతని జీవితంలో లేకుండా అంధకారములో అలాగూ కన్నులు మూయబడి అన్ని సంవత్సరాలు ఆ మాటలు వింటూ వచ్చినా కూడా తను ఒకటి గ్రహించాడు, ఇవాళ నేను చూడగలుగుతున్నానంటే ఇది నా ప్రభు కృప. హల్లెలూయా.
ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన పరిస్థితులు అందరికీ తెలుసు. ఇవాళ క్షేమంగా ఉన్నాం కాబట్టి దేవుని గురించిన కృతజ్ఞత హృదయంలో నుండి బయటికి వెళ్ళకూడదు. అతనికి తెలుసు, ఒకవేళ ఇప్పుడు క్రీస్తుని తిరస్కరిస్తే, ఇప్పుడు నేను అబద్ధం ఆడితే, ఇప్పుడు నేను ప్రభువును ఒకవేళ నేను ఈ పరిస్థితిని బట్టి ఒకవేళ ప్రభువుని తిరస్కరిస్తే నా కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డగా అయిపోతుంది. కొద్దిసేపు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. 9వ వచనం యోహాను సువార్త 9వ అధ్యాయం 29 నుంచి 30 నుంచి. అందుకు ఆ మనుష్యుడు, మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? గుడ్డివాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? శాస్త్రులతోనూ పరిశీలనతోనూ. ఒక 1000 మంది సంఘంలో ఒక గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, ఆ పాస్టర్ గారితో మాట్లాడడానికి, తలెత్తి మాట్లాడడానికి సాహసం చేస్తాడా? చేయలేడుగా. 1000 మంది ఉన్న సంఘంలో ఒక సేవకుడితో తలెత్తి మాట్లాడటం అనేది సాధారణమైన పరిస్థితేనా? మాట్లాడటానికి భయపడతాడు. అలాంటిది శాస్త్రులు పరిశీలన వాళ్ళ నీతి ఎలాంటిదో తెలుసా? పేరేమో మోషే పేరు వాడతారు, ఇంకా పేరేమో అబ్రహాము పేరు వాడతారు. వాళ్ళు చేసేదంతా కూడా స్వచిత్తానుసారమైనటువంటి మనసు. హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా ఇప్పుడు వినాలి. ఇతన్ని ఎందుకు అంత తిరస్కరించారు? ఇతను మాట్లాడడానికి ఎందుకు అవకాశం కలగట్లేదు? ఇవాళే కాదు, క్షమించాలి, ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఒక సామాన్యుడు సంఘాల్లో మాట్లాడాలన్నా, సమాజంలో మాట్లాడాలన్నా అతనికి విలువ లేదు. అర్థమైందా మీకు? ఒక సామాన్యుడు సంఘంలోనూ సమాజంలో మాట్లాడడానికి విలువ లేదు. వాళ్ళ మాట్లాడాలంటే కనీసం వాడికి ఒక బండి ఉండాలి, వాడికి ఒక కారు ఉండాలి, వాడికి ఒక బిల్డింగ్ ఉండాలి, కనీసం ఈ వీధిలో కనీసం ఒక అంతస్తు 2 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, కాసింత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఒంటి మీద కాసిన నగలు ఉండాలి, లేక గంజి పెట్టుకుని షర్ట్ వేసుకొని వెళ్ళాలి. మాట్లాడాలంటే ఒక ఆధిక్యత కావాలి. అలాంటిది గుడ్డివాడికి ఏం ఆధిక్యత ఉంది? బట్టలు సరైన చేసుకోలేదు, సరైన వాహనం లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి వ్యక్తి, భిక్షం అడుక్కునే వ్యక్తి శాస్త్రుల పరిశీలన ముందు నిలబడి అంటాడు, నా కళ్ళెట్టు వచ్చినాయి, ఆ మాత్రం తెలియని గుడ్డోళ్ళు అయిపోయారు మీరు అన్నాడు. ఎవరో పక్కన వాళ్ళు అనుంటారు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది, ఈ మా కళ్ళు వచ్చేపాటికి మతిపోయినట్టుంది, ఖచ్చితంగా వీళ్ళు కొంత పాతి పెట్టేస్తారు, వీడికి అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటాడని చాలామంది తిట్టుంటారు. మీరు ఆ గ్రూప్ డిస్కషన్ ఒక్కసారి మీరు హృదయంలోకి తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. కొద్దిసేపు మనస్సు పెడితే చేస్తే భక్తి వీళ్ళలాగా చెయ్యాలి, లేకపోతే గమ్మున ఉండాలనిపిస్తుంది. హల్లెలూయా. వాళ్ళతో అంటాడు, నాకు చూపు ఎలా వచ్చిందో ఆ మాత్రం మీకు తెలియట్లేదా? నాకు కళ్ళు ఎవరు తీసుకొచ్చారు ఆ మాత్రం మీకు తెలియట్లేదా? మాట్లాడితే మోషే సంతానం అంటారు. మోషే ఈ కొండ మీదే, మా మోషేతో మా దేవుడు మాట్లాడాడు. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభుతో చెప్తున్నారు. ప్రజలతో కూడా ఈ కొండ మీదే మా మోషేతో యెహోవా దేవుడు మాట్లాడాడు. మోషే ధర్మశాస్త్రం అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా? అవసరమైతే పుస్తకం కోసం మా పేకైనా తెగవేసుకుంటాం, అంతేగాని పుస్తకం లోపల ఉన్నది పాటించాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పనా? దీన్ని ఎవడైనా కాలుతో తొక్కేయడం తెలిస్తే ధర్నాలు చేస్తారు, వాడు చచ్చేదాకా ప్రార్థన చేస్తారు, కానీ దీని లోపల ఉన్నది పాటించాలి. ఇవాళ చాలామంది మన సమాజంలో శాస్త్రులు పరిశీలన లాంటి వాళ్ళు ఉన్నారు. అది ఎవడో బైబిల్ దగ్గర పెట్టాడంటే తెలంగాణలో షేర్లు చేసిన వాళ్ళు చేసినట్లే ఉన్నారు.
నేను కూడా 15 లక్షల మంది దాన్ని చూశారంట. ఆ పోస్ట్ని ఎంతమంది? 15 లక్షల మంది చూశారు. ఎంతమంది షేర్లు చేసి ఉంటారంటే, చేసినోడు కల్లా ఒక ఆలోచన ఏంటంటే బైబుల్ తగలబెట్టడం అనేది చాలా తప్పు. నేను అంటాను, ఇది కాగితాల్లో ఉన్న కనుక నీకు బాధ, గుండెల్లో ఉన్నోడికి ఏం బాధ? అర్థమైంది మీకు? కాగితాల్లో ఉంది కాబట్టి నీకు బాధ కలుగుతుంది, దీని మీద కాలు వేస్తే నీకు కోపం వస్తుంది. అదే ఇది లోపల ఉందనుకో, అది నీకు బాధ ఏమి కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక లేడీ, మీకు ఇంతకుముందు చెప్పాను, లండన్ వెళ్తుందంట. పచ్చళ్ళు గట్ట నువ్వు పట్టుకెళ్ళడానికి కుదరదు, ఇక్కడ పెట్టు, నీకు వెయిట్ ఎక్కువైపోయింది. పచ్చళ్ళు కాదు, జ్యూస్ డబ్బా తీస్తే సరిపోతుందంట వెయిట్. వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేశారు, జిప్పు తీసి జ్యూస్ డబ్బా బయట పడేసి జిప్పేసి సీలేసారు. ఆవిడ పోటలాడుతుంది, ఫ్లైట్ ఆఫ్ అయినా సరే నా జ్యూస్ డబ్బా పెట్టాలి దాంట్లో. పెద్ద 60 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు ఇది పెట్టాల్సిన, మా అబ్బాయికి చాలా ఇష్టం, ఇక్కడ చేసుకొని తీసుకెళ్తున్నాను, పట్టికెళ్ళాలి అంతే అని కూర్చుంది. వాళ్ళు అన్నారు, నువ్వు ఆగిపోనన్నా ఆగిపోతావు కానీ ఈ డబ్బా లోపలికి వెళ్ళదు. ఎందుకంటే మా పద్ధతి ప్రకారం 1 గ్రాము కూడా ఎక్కువ ఉండటానికి 25 కేజీలు అంటే 25 కేజీలే, 50 కేజీలు అంటే 50 కేజీలే. పెద్దవాళ్ళకి 50 కేజీలు ఉంటుంది, ఆ 50 కేజీలే పట్టుకెళ్ళాలి. 1 గ్రాము కూడా వెనక్కుండా, తక్కువన్నా పర్వాలా, ఎక్కువ ఉంటారు ఒప్పుకోడు. పోట్లాడింది. ఒక ఆలోచన వచ్చింది. ఆ జ్యూస్ని ఏం చేసిందంట, బాత్రూంలోకి వెళ్ళిందంట, టాయిలెట్లోకి. డబ్బా ఓపెన్ చేసి తాగేసి డబ్బా డస్ట్బిన్లో పడేసిందంట. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, మీరేం చేయగలరు అంటే అర్థమైంది మీకు? ఎట్లాగే తీసుకెళ్తాను తప్ప నేను మాత్రం. దేవుని బిడ్డలారా, కాగితాలుగా ఉంటే నీకు బాధ, హృదయం అనే పలక మీద రాసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. ఈ శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? యేసుకు ఎవరైనా యెహోవా దేవుడి గురించి మాట్లాడితే బంధువు చేస్తారు వీళ్ళు, లేకపోతే లాక్డౌన్ ప్రకటిస్తారు, ప్రజలు తిరగనివ్వరు, వీళ్ళ కోపం వస్తుంది. వీళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే, అరే పలానా భాషకు అక్కడ ఏదో జరిగిందంటారు, కానీ వెనకమాల జరిగిందే వాళ్ళు తెలవదు. రోడ్డు మీదకి వచ్చేసి నల్లబట్టలు వేసుకుని ఉంచుంటారు, జెండాలు పట్టుకొని, పలానా పాస్టర్ గారికి ఇలా జరిగిందంట, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఆ తీవ్రంగా ఖండించేది రాత్రిపూట అంతసేపు ఇక్కడ నుంచోపోతే వెళ్ళి ప్రార్థన చేసి చావచ్చుగా, దేవుడు వింటాడుగా. నాకు కూడా మొదట్లో ఇటువంటి కొన్ని లక్షణాలు ఉండేవి. ఇది తప్పేముంది, ఇది కూడా చేయొచ్చు కదా, క్రైస్తవుల మీద ఇలా జరుగుతున్నప్పుడు అనిపించేది. కానీ వాక్యం అంటుంది, రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. నువ్వు రోడ్ల మీదకి ఎక్కి జెండాలు పట్టుకుని బైబిల్ దగ్గర పెట్టారు, భాషలు కొట్టారు, ఇది కాదు. ఈ గుడ్డివాడు ఎలాంటి వాడో తెలుసా? హృదయం నిండా దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళని అంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నిన్నగాక మొన్న వచ్చేవాడు, నువ్వు నీకు నిన్నగాక మొన్న కళ్ళు వచ్చినాయి, మేము తెల్లారితే మేము మందసం మీద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నాం, తెల్లవారితే మేము గుడారంలోకి వెళుతున్నాం, తెల్లవారితే మందిరంలోకి వెళుతున్నాం, మేము గొప్ప నువ్వు గొప్ప. చూడండి, ఆ మాటలన్నీ కూడా దాదాపు 30 నుంచి 34 వరకు కఠినమైన మాటలు ఉంటాయి. ఆ 4 వచ్చినారు లేదు చదువుతాను, మీరు ఒక్కసారి వినండి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. వాళ్ళ మనసులో బాగా చదివాడు. ఏమని? తెలిసి కూడా మీరు ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? మీరు ప్రధానత్వమును కోరుకున్నవారు కనుక ఒప్పుకోలేరు. ఇంకొక మాట, కఠినమైన మాట అన్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన, మన ధ్యానాంశం అదే. ఏమన్నాడు తెలుసా? అయినను ఆయన నా కన్నులు తెరచను. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏంటంట? దేవుడు పాపుల మనవి ఆలకింపడని నేను ఎరుగుదును. హల్లెలూయా. లోపల చర్చిలో కూర్చున్న శాస్త్రులకి పరిశీలకు ఒక కంటతా వాక్యం రాదు. అర్థమైంది మీకు? ఒక పాస్టర్ గారు తెలిసినాడు, కొరింథీ పత్రిక 2:15 అన్నాను నేను వాక్యం చెప్పేటప్పుడు. పాత నిబంధనలో ఎదుగుతున్నాడు. నాకు నిజంగా మైకి పెట్టి తల మీద కొట్టుకోవాలనిపించింది. వాక్యం చెప్పడానికి వెళ్ళా ఒక చోట, కొరింథీ పత్రిక 2:15 అంటే ఎక్కడ చూడాలి? కొత్త నిబంధన చివరిలో ఎట్లా అంటే కనపడుతుంది, చిన్న పిల్లలు కూడా చూస్తారు. పాత నిబంధనలో కొరింథీ పత్రిక ఎదిగితే కనపడద్దా?
మర్చిపోయి తీసేయడం మరి ఏమో, నిజంగా నాకైతే నవ్వు ఆగలేదు. నిజంగా దేవుని బిడ్డల వాక్య జ్ఞానం అనేది మన జీవితాల్లో చాలా అవసరం. ఇతనికి ఎలా తెలిసింది? ఇది ప్రశ్న. మీకు ఒక ప్రశ్న, దేవుడు పాపుల మనవి ఆలకించడు, గుడ్డోడికి ఎలా తెలిసింది? చాలా మంచి నిజంగా చదువుంటారు ఈ అధ్యాయం. ఇట్లాంటి అనుమానాలు వచ్చాయా? రాలా. ఎందుకని? 9వ అధ్యాయం ఎన్నిసార్లు చదువుకుంటాం? నేను కూడా 2-3 సార్లు చదువుకుంటాను. మరి ఎందుకంటే భక్తిలోకి రాగానే ఏం చదువుతాం? ఫస్ట్ కొత్త నిబంధన చదువుతాం. కొత్త నిబంధనలో ఖచ్చితంగా యోహాను సువార్త, చిన్న బైబిల్లో కంపల్సరీ యోహాను సువార్త ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను. ఈ మధ్య బైబిల్ పంచి పెడుతున్నారు. ఏం పంచి పెడతారు? మత్తయి సువార్త పంచి పెట్టరు, మార్కు సువార్త పంచి పెట్టరు, ప్రకటన గ్రంథం పంచి పెట్టరు, యోహాను సువార్త పంచి పెడతారు. ఎందుకో తెలుసా? క్రీస్తుని అభిషక్తుడిగా చూపించే గ్రంథం ఇది. హల్లెలూయా. దైవత్వము యొక్క సకల పరిపూర్ణత యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త టెన్షన్గా ఫాలో అయితే పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వాక్యం దగ్గర ఆగాను. ఇందాక చదువుతా, ఇందాక ఎంతసేపు అవ్వలేదు, ఒక 3 గంటలు 4 గంటల ప్రాంతంలో ఈ గుడ్డివాడికి దేవుడు పాపుల మనవి ఆలకించడు అనే విషయం ఎలా తెలిసింది? శాస్త్రులు పరిశీలనకు కూడా తెలియాలిగా వాస్తవానికి. ఎందుకంటే మోషే గ్రంథాన్ని ప్రతిరోజు దేవుడు పాపుల మనవి ఆలకించడు టైం 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 అంటారు. వాళ్ళ పని ఏంటి? ప్రతిరోజు ఇవాళ యోహాను గారు ఫలానా మోషే పుస్తకంలో ఉన్న 17వ మాట చదువుతారు అనగానే రాంగడాయని వచ్చి చదువుతూ ఉంటారు. ప్రతిరోజు ఎవరికొకళ్ళు చదువుతారు. వాళ్ళకి తెలియదు ఆ వాక్యం. ఎవరికి తెలిసింది? దేవాలయం బయటకు కూర్చొని టంగ్ 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 నేను కొట్టుకుంటా అమ్మా రూపాయి అంటున్నాడే, అతను వాక్యం చెప్తున్నాడు. ఎవరికి? శాస్త్రులకి, పరిచయాలకి. దేవుడు బిడ్డలారా, దేవుడు అంట జ్ఞానులను సిగ్గుపరచడం లోకములో వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది, ఆయన జ్ఞానులకు వివేకులకు ఈ సంగతిని మరుగుపరచి చంటి పిల్లలకు నీవు వీటిని బయలుపరిచి ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ ఉంది అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, తర్వాత మార్కు 6:2 చదవండి. మార్కు 6:2 త్వరగా. విశ్రాంతి దినం వచ్చినప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఏంటంట, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఇంకో ప్రశ్న పెడతాను మీ ముందు. మొదటి ప్రశ్న ఏం పెట్టాను? గుడ్డివాడికి పాపుల మనవి దేవుడు ఆలకించడని ఎలా తెలిసింది? రెండవది, ఒక వ్యక్తిని అంగీకరించాలంటే ఈ సమాజంలో స్టేటస్ కావాలి. మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్ గారు అంట, నేను ఒక వారం రోజుల క్రితమే ఉన్నా, ఎక్కువ అవలా. నాతో ఒక ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమన్నా రాజు గారు, పలానా పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు అన్నాడండి, ఏంటది, నా బండి మీద వెళ్తాను, ఆయన ఇప్పటికీ చింతపండు పులుసు మర్చిపోడంటండి. ఏంటది? చింతపండు పులుసు కాదు, ఏంటది? పచ్చి పులుసు ఇప్పటికీ మర్చిపోడంటండి. అసలు ఇప్పటికి నేను ఆ స్థితిని మర్చిపోని తెలుసా అని చెప్పాడంట. నేను అంటాను, ఏసీ హాల్లో తెల్లగా లాల్చి వేసుకొని, ఆడవాళ్ళు వేసుకొని, సున్ని వేసుకొని వచ్చి ఆయన పచ్చి పులుసు మర్చిపోనని చెప్తే ఈయనకి ఏమనిపించింది? ఏమనిపించిందంట? పచ్చి 160 రూపాయలు ఛార్జ్ చేసి 5 స్టార్ హోటల్స్లో పచ్చి పులుసు గిన్నెలో పెడతారు. దానికి అంత విలువ ఉంది. అంత విలువ ఉంది. 160 రూపాయలు తీసుకొని పచ్చి పులుసు నిమ్మకాయ పచ్చడి ఇచ్చి 160 రూపాయలకి ఇంత గిన్నె పచ్చి పులుసు ఇస్తారు. విజయవాడ హోటల్లోనే, ఎక్కడో అమెరికాలో కాదు. మన ఇంట్లో చేసుకుంటే ఎంతసేపు పడుతుంది? మహా అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఉల్లిపాయ కోసుకుంటే. పచ్చి పులుసు పెద్ద విశేషం కాదు. చెప్పిన వ్యక్తి ఎవరంటే తెల్ల దోతలాగుండి, సంగమా
ఇవాళకి నేను ఆ స్థితిని నేను అంటాను, ఒక విషయాన్ని నీ హృదయంలోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? వాళ్ళ స్టేటస్ కావాలి. యేసు ప్రభు వారిని తిరస్కరించడానికి, గుడ్డివాడిని అవమానపరిచి వెలివేయటానికి కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు సాధారణమైన స్థితిలో ఉన్నవాళ్ళు. ఇంకో మాట చెప్తాను, యేసు ప్రభు నిజంగా ధనవంతుడి కుటుంబంలో పుట్టుంటే సిలువ వేసేవారు కానే కాదు. ఆయన దీనులకు కృపనిస్తాడు. హల్లెలూయా. దరిద్రులను, దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. విద్య లేని పామరులను ఆయన శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఏమండి, ఆయన 12 మంది శిష్యుల్లో ధనవంతుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? బాగా 4-5 అంతస్తుల భవనాలు ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ కూడా లేదు. ఎందుకని పామరులను ఎన్నుకున్నాడు ఆయన? ఒక ప్రశ్న వేసుకోండి. ధనము గుడ్డితనాన్ని కలుగ చేస్తుంది. మనిషి ఏం కలుగ చేస్తుందంట? గుడ్డితనాన్ని. సత్యాన్ని గ్రహించలేవదు, కన్నులు మూయబడేటట్లు చేస్తుంది. అరే ధనము కన్నులు మూసేటట్లు చేస్తుందంట. ఈ గుడ్డివాడికి అది లేదు గనక, నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. ఈ గుడ్డివాడికి ఆ డబ్బు లేదు కనుక వాక్యం గుండె నిండా ఉంది. హల్లెలూయా. ఎవరికైతే గుండెల దగ్గర నిండా డబ్బులు ఉంటాయో అడిగి ఎంత వాక్యం చెప్పినా ఎక్కడ తగులుద్ది? కాగితాల మీద తగులుద్ది. ఎంతసేపు చర్చిలో నా ఎర్ర కాగితాలు చూశారు లేదా అని చూస్తాడు. ఒక ఆయన తెలుసు నాకు, తెల్ల బట్టలు మల్లెపూలాగా వేసుకునేవాడు. తెల్ల బట్టలు మల్లెపూలాగా వేసుకునేవాడు. వేసుకొని 2000 రూపాయలు లేకపోయినా ఆ పూటకి 500 రూపాయలతో 1000 రూపాయలు 500 1000 పెట్టుకునేవాడు పైన. మేమందరం చూడాలి, డబ్బులు ఉన్నాయి. మేము 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకునేవాడు. పెట్టుకున్నామని చూసినా మాకు ఎప్పుడైనా మాకు దాన్ని ఏమంటారు, ట్రిమ్మింగ్ సెంటర్ ఉంటుంది అన్నమాట. ట్రిమ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. గబుక్కుని ఎప్పుడైనా ఇలా పిల్లకి లేచి పెట్టుకుందాం అనుకున్నా కూడా పిల్లకి కత్తిరిస్తూ ఉండేవాడు ప్రభు. ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ జరుగుతూ ఉండేది. ఆ ట్రిమ్మింగ్లో ఏం చేస్తాడు? పిల్లకి పెరిగిపోతా 2000 ఖైదు పెట్టి చర్చికి వెళ్ళాలి. ఎందుకు నువ్వు వేసేది 10 అంటే ఆయన పర్లా పైన ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవాళ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, అదే 2000 రూపాయలు సంపాదించాలంటే 10 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 10 రోజులు. నాకు ఉదాహరణ చెప్పారు. చూడు, నువ్వు ఎందుకు ఉద్యోగం మానేశావు? ఆ వ్యక్తిని చూడు. ఆ వ్యక్తి చూడు ఎలా ఉన్నాడు. జేబులో 2000 రూపాయలు కాగితం తగ్గట్లో, తెల్ల బట్టలు తీట్లా, వేసినట్టే ఉంటుంది, తిరిగిన కారు తిరిగినట్లే ఉంటుంది. దేవుడు బిడ్డలారా, ధనము గుడ్డితనాన్ని కలిగి చేస్తుంది. సత్యాన్ని అంగీకరించలేవదో. నీ ధనం ఉంటే మడిచి ఇంట్లో పెట్టుకో. మందిరములో నీవు వెర్రివాడవైతేనే దేవుని జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఏమనుకొని రావాలి తెలుసా? దావీదు ఏం చేశాడంట? వెర్రుళ్ళగా నటించాడు. అంటే ఈ వెర్రి చేష్టలు చూసి ఈయన మనం ఏం చేస్తామో పంపించేయండి అన్నారంట. అదే దావీదు వెళ్ళి ఎట్లా ఉంచున్నాడు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజే చంపేసేవాడు. తెలుసు దావీదుకి, మన జ్ఞానం వాడితే రక్షించబడలేం, దైవ జ్ఞానం వాడాలి. హల్లెలూయా. ఈ లోకంలోనంట వెర్రివారిగా ఉంటే దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఉంటాం. ఇక్కడ జ్ఞానులుగా ఉండాలని ప్రయత్నిస్తే వాక్యము మర్మం అర్థం కాదు. మళ్ళా చెప్తున్నాను, గుడ్డివాడు బయట మెట్ల దగ్గర కూర్చునేవాడు అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఈ లోపల నోడికి తెలియదు వాక్యం. ఎందుకో చెప్పనా? మోషే ధర్మశాస్త్రం అంటున్నారు కదా వాళ్ళు. దాంట్లో యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళు గ్రహించలేకపోయారు. యెషయా గ్రంథం తెలుసు వాళ్ళకి. యేసు ప్రభు గురించి సగం భాగం రాసుంది. ఎంత? సగం యేసు ప్రభు గురించి ఉంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. మరి ఎందుకని ప్రవచనాలు నమ్మలేకపోయారు? ధనము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది, అధికారం అంధకారాన్ని కలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అధికారులుగా కొత్త నిబంధనలో ఎక్కడో ఒక పత్రికలో, యోహాను పత్రికలో ఆఖరిలో 3వ పత్రికలో దయోద్రఫీ అనే ఒక వ్యక్తి గురించి రాస్తాడు యోహాను. మీరు ఇంటికి ఇలాగ చదువుకోండి. అతని పేరేంటి? దయోద్రఫీయో త్రయోద్రఫీ ఏదో పేరు ఉంటుంది. ఎవరు జరగలేదు.
ఆ వ్యక్తిని గురించి అంటాడు, అధికారము కోరంట, అధికారము కోరి సంఘంలో నుంచి ప్రజలు వెలివేస్తున్నాడంట. నా వయసు చూడు, అధికారము కోరి ఏం చేస్తున్నాడు? సంఘంలో నుండి ప్రజలను వెలివేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇవాళ నీకున్న అధికారం, నీకున్న ధనం, నీకున్న బలం లేఖనాల యొక్క ప్రావీణ్యతను తెలుసుకోకుండా చేస్తుంది. ఈ గుడ్డివాడికి ఏమీ లేదు కనుక వాక్యం తెలుసు అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? మొత్తం తీసేయమంటావా? కాదు, వాటి మీద మనసును తీసి ఏమన్నాడు ప్రభు? వాటి మీద తీసి. ఎందుకంటే దేవుడు ఆభరణాలను పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకని పౌలు కొత్త నిబంధనలో వెలగలిగిన వస్త్రాలు వేసుకోవద్దు అన్నాడు. ఎందుకని యేసు ప్రభు అనేక సార్లు అలంకరణ గురించి పౌలు ద్వారా పత్రికలో రాయించి పెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఆభరణాలు ఉంటే నేను రాను ఎందుకన్నాడు? మనుషులు దేవుడి కంటే దాన్ని అతిగా ప్రేమిస్తారు. ఒక ఆవిడ మందిరానికి బయలుదేరింది, ఇంకొక 10 నిమిషాల్లో మందిరానికి వెళ్తుంది అనగా మందిరానికి 20 కిలోమీటర్ల దూరం. జాగ్రత్తగా వినండి. 10 నిమిషాల్లో మందిరానికి వెళ్తామనగా ఈవిడి మెడలో వేసుకోవాల్సిన చైన్ మర్చిపోయింది. స్నానం చేసుకునే ఆవిడలో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది వేసుకోకుండా వచ్చింది. విచిత్రం చెప్తాను వినండి. 20 కిలోమీటర్ల బండి మీద భర్తను సాధించి వెనక్కి తీసుకువెళ్ళి ఆ చైన్ వేసుకొని తిరిగి మళ్ళా మందిరానికి వచ్చే ప్రయత్నంలో 9 గంటలకు రావాల్సిన ఆరాధన 9:25 అయింది. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు. వాస్తవానికి తల్లి ఎప్పుడు కూడా తొందరగానే వస్తుంది, కానీ ఒక చైన్ మర్చిపోయింది. మందిరానికి ఇది సజీవ సాక్ష్యం జరిగింది హైదరాబాద్లో. నేను ఫేస్బుక్లోనే విన్నాను ఈ మాట, చాలామంది వినుండొచ్చు. మరి ఇంకొక 10 నిమిషాల్లో మందిరానికి వెళ్ళిపోతాం అనగా ఆ చైన్ కోసం వెనక్కి వెళ్ళింది. చైన్ వేసుకుంది, బయలుదేరి వస్తుంది. మనసు దేని మీద ఉందో తెలుసా? దేని మీద ఉందంట? చైన్. ఇప్పుడు ఈ చైన్ వేసుకోకపోతే మందిలోకి రానివ్వండి, రాణిస్తారు. కానీ పక్కన ఉన్న మన అక్కాయిలు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? ఏడబాలు ఎక్కువ అయిపోతుంది. రోజు తెల్లబట్టలు వేసుకునేవాడు వేసుకోలేదు అనుకో, అయిపోయినట్టు చదువు అంటారా? కారులో ఎప్పుడు తిరిగేవాడు కారు లేదనుకో, ఇప్పుడు ఏమంటారు? అయిపోయినట్టు పడే. ఎన్ని రోజులు ఉంటుంది అప్పులు, ఎన్ని రోజులు ఏంటి పట్టుకు వెళ్ళిపోయినట్టు ఫైనాన్స్ ఉంటాయి. అవునే కదా? ఇప్పుడు ఈమె చైన్ కోసం వెనక్కి వెళ్ళిందంట. ఇంకొక 10 నిమిషాల్లో మందిరానికి చేరుకుంటామనగా తిరిగి వచ్చేటప్పుడు 9:25 ప్రాంతం అటువైపుగా వస్తున్నటువంటి ఆటో ఈ బండి తగిలిందంటే చైన్ ఖరీదు 90,000, హాస్పిటల్ బిల్లు 11 లక్షలు. ఎంత అయింది? చైన్ ఖరీదు ఎంత? 90,000. హాస్పిటల్ ఎంత కట్టారు? 11 లక్షలు. అక్షరాల జరిగింది. భయపెట్టడానికి చెప్పట్ల సజీవ సాక్ష్యం, వాళ్ళు చెప్పిన సాక్ష్యం. ఆయనకి మధ్యస్థిమితం తప్పింది, రోడ్డుకి దెబ్బ తగిలింది. 90,000 రూపాయలు చైన్ మెడలో వేసుకోవడానికి అంత ఆరాటపడిందే. దేవుని సమయం 25 నిమిషాలు దానికంటే కొన్ని కోట్ల రెట్లు విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణం ప్రభు సన్నిధిలో చాలా విలువైనది. ఎందుకో చెప్పనా? శనివారం శుద్ధీకరణ ఫోటో ఈ దినాన్ని మళ్ళా రమ్మంటే మళ్ళా శనివారం వస్తుంది తప్ప ఈ శనివారం రాదు. దేవుని బిడ్డలారా, ప్రభు వయసు లెక్కేసేది ఎక్కడంటే మందిరంలోనే, ఇంకెక్కడా లెక్క పెట్టడం. ఈ గంటలన్నీ కూర్చి దినాలుగా మార్చి నీ వయసు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాడు. పిచ్చోళ్ళై జనం ఆరాధన లేకపోయినా మందిరంలో కూర్చొని ప్రార్థన చేయరు. నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళకి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అనుకుంటా. నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, బాగా ఎక్కువ వీళ్ళకి ఎక్స్ట్రాలు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉండేవాళ్ళు. నేను వెళ్తాంటే అటు కట్ట మీద నుంచి వెళ్తా ఉంటుంటే అవసరం మందిరికి ఖాళీ సమయంలో ఆ స్త్రీలు పనంతా అయిపోయాక వచ్చి కూర్చొని మందిరంలో కూర్చొని 1 గంట భోజనం టైంకి వెళ్ళేవాళ్ళు. కూర్చొని పైకి ఎప్పుడు మందిర తలుపులు తెరిచే ఉంటే కూర్చొని అలా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కదా ఎందుకు వెళ్తున్నారని. దేవుని మందిరంలో ఉన్న సమయాన్ని బలిపీఠం మీద ఉన్న దేవుని ఆత్మ లెక్కిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడి ఆలోచన విధానం, మళ్ళా చెప్తున్నాను, ఇతడి ఆలోచన విధానం ఎంతగా వాక్యం మీద ఉందో కాస్త ఆలోచించేయండి. రాత్రి ఎలా ఉందంట? దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు బిడ్డలారా, దరిద్రుడై ఉంటే అతన్ని అంగీకరించట్లేదు లోకమే వెళ్ళ. ఆ గుడ్డివాడు బాగా ఒక 100 కోట్లకి అడిగారు అనుకోండి, అంటే ఎలా చూసేవాళ్ళు? ఏమంటే బ్లైండ్ మ్యాన్ అందరండి. అప్పుడు ఏమంటారు అతన్ని? కోటేశ్వరరావు గారు ఇంకో పేరు. కోటేశ్వరరావు గారు, మీకు కళ్ళు ఎలా వచ్చింది సార్?
ఓహో నజరేయుడైన యేసు తీసుకొచ్చారా? ఆలోచిద్దాంలేండి మనందరం. మీరు రావటం మానేసేవాడు మందిరానికి. ఎవరిని అదే గుడ్డివాడు, అదే కళ్ళు వచ్చి ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఏమన్నా కోటేశ్వరరావు గారు జాగ్రత్త అని మీకు కళ్ళు ఆయనే తీసుకొచ్చారుగా. ఇవన్నీసార్లు అది ఊరికి అడుగుతున్నాళ్ళండి. వీళ్ళ మాట ఎలా ఉండేది? ఎవరి మాట? శాస్త్రులది, పరిశీలి. అతడు సామాన్యుడు, దరిద్రుడు కనుకే అతన్ని లెక్కించలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉంటే ఏంటంట? వెలివేయబట్టం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ నువ్వు మాలో ఉండొద్దు వెళ్ళిపోమంటాం కాదు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు నీతో మాట్లాడే మాటలు, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, నువ్వు వెళ్ళబడి కాపేస్తాను. వాళ్ళందరూ పార్టీ చేసుకుంటారు, నిన్ను పిలవరు. వాళ్ళందరూ కలుస్తారు, నిన్ను మాట్లాడినవారు. వాళ్ళందరూ మాట్లాడతారు, కానీ కలిసే నువ్వు మాట్లాడాలంటే అది ఆవిడకు ఒక 50 కోట్లు ఉందనుకో, ఆవిడ మాట చివరిలో మొత్తం అంతా ఆవిడకేద్దాం. అర్థమైంది మీకు? బాగా డబ్బుండి వాకింగ్ అవ్వడం రాకపోయినా గంగిరెద్దులాగా మొత్తం శుభ్రంగా నగలేసుకొని వచ్చింది ఒక ఆవిడ మీటింగ్. ఆవిడ పాడుతున్న పాట చెయ్యెత్తుతుంటే స్టేజ్ గడగడ 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 అంటుంది. ఎందుకు ఈవిని పిలిచారు అనుకున్నా నేను. వాకింగ్ చెప్పుద్దని కాదు. ఎందుకు పిలిచారు? ఆ ఎగిరేటప్పుడు ఏమన్నా ఊడు పడితే బంగారం అమ్ముకుంటుంది. అర్థమైంది మీకు? ఉంటుంది మనసు అక్కడక్కడ. ఇదో ప్రమాదం అయిపోయింది ఇవాళ. డబ్బున్నవాడిని లెక్క చేస్తున్నారు. సామాన్యుడికి విలువ లేదు సమాజంలో. దేవుడు పెట్టారు. ఒక మాట చదవండి, ఒక మాట చదవాలి. మార్కు సువార్తలోనే చదవమ్మా 6:3. కాదా? ఏమని ఇలాంటి యేసు ప్రభు కళ్ళు తెప్పించాడు. అంటే ఎవరండి? వడ్రంగి వారి కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఇతను అన్నదమ్ములు మన మధ్యలో తిరగట్లేదా? ఇతనికి పరిశుద్ధాత్మ రావటం ఏంటి? ఊరికే ఏమంటారు? ఏమన్నా పలానా తమ్ముడు ఆత్మచేత నింపబడుతున్నాడు, ప్రభువు నాకు దర్శనంలో చూపించాడు అన్నాను. ఊరికే నువ్వు సేవ చేస్తావా? నీకు దర్శనం, నీ పరిశుద్ధాత్మ పెట్టక. ఇది ఒక వెలివేయబడిన తనం. మళ్ళా చెప్తుంది, ఏమంటారు? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థనకి వెళ్తావా? నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఉంటాడు. యాస్, నీ బ్రతుకును చదవగలిగిన జ్ఞానం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, నిన్ను ఒకవేళ నీ సామాజికమైనటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి గుడ్డివాడిని వెలివేసినట్లుగా ఒకవేళ వెలివేస్తే, చదవండి అక్కడ రాశారు ఆ మాట 32వ వచనములో 33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో. ఈ బాబు ఎంత జ్ఞానం అండి! ఏమంటున్నాడు? ఇతను దేవుని యొద్ద నుండి రాకపోతే నాకు కళ్ళు తెప్పిస్తాడా? దెయ్యాలు కళ్ళు తెప్పిస్తాయా అని కూడా అన్నాడు. ఎక్కడ రాశాడు ఆ మాట? 10:21. 33 చదవండి. చూడండి, దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఇతను ఏమీ చేయలేడు. అందుకు వారు డబ్బు లేకపోతే పాపమే ఏమండి? ఇలా తెలుసా శాస్త్రులకి పాపంలో పుట్టాడని? అక్కడ చూస్తే శిష్యులు ఏమంటున్నారు? వీడు గుడ్డోడు కనుక పాపంలో పుట్టాడు. అర్థమైందా? ఇక్కడ చూస్తే వీళ్ళు ఏమంటున్నారు శాస్త్రుల పరిశీలు? కేవలం పాపి అని వాడు నువ్వు మాకు చెప్పొచ్చావా అంటే డబ్బు లేకపోతే పాపం చేసినట్లేనా? చెప్పాలా? ఇక ధనం లేకపోతే ఇక మాట్లాడటానికి పనికిరాడా? కొన్నిసార్లు మనం కూడా ప్రజలతో మాట్లాడేటప్పుడు మనకంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడం. నాకు ఒక ఓనర్ గారు తెలుసు, మీటింగ్ పెట్టేవాడు. వాచ్మెన్ చెప్పేది విన్నాక మిగతా వాళ్ళు మాట్లాడమనేవాడు. ఏమనేవాడు? వాచ్మెన్ చెప్పేది విన్నాక మిగతా వాళ్ళందరూ మాట్లాడమనేవాడు. వాచ్మెన్ ఉద్యోగం ఎంతండి? సూపర్వైజర్ తర్వాత కేటగిరీ మేనేజర్లు ఉంటారు, జనరల్ మేనేజర్లు ఉంటారు, అందరూ ఉంటారు. విజయవాడలో పెద్ద 2 వీలర్ షోరూమ్ ఉంది. కోటీశ్వరుడు ఆయన మీటింగ్ పెడతాడు. ఆయన మీటింగ్ అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అందరూ ఎంప్లాయీస్ బాగా కూర్చుంటారు. ఆయన ప్రార్థన పరుడు. 2 కోట్ల రూపాయలు పెట్టి చర్చి కట్టించాడు కోరైట్లో. చాలా ప్రార్థన పరుడు. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ని పిలిచి మీరు సలహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంటాడంట.
వీళ్ళందరికీ మతిపోద్ది. మేనేజర్లు ఉన్నాం, తలమాసిన వాళ్ళు ఉన్నాం, తల పట్టిన వాళ్ళు ఉన్నాం, ఇంకా ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నాం, కుర్రోడిగా వచ్చి ముసలోడు అయి పొడుగుడు ఉండి నాకు ఇక్కడ మమ్మల్ని అడిగి ఏంట్రా వాచ్మెన్ అడుగుతాడు అని వీళ్ళు ఆశ్చర్యపోతారంట. వాస్తవానికి కస్టమర్ని ఎలా చూశారనేది ఎవరికి తెలుస్తుంది? అసలు విషయం అక్కడ ఉంటుంది. అసలు విషయం గుడ్డోడి దగ్గర ఉంటుంది. గుడ్డోడు ఎక్కడ ఉంటాడు? మెట్ల దగ్గర ఉంటాడు. లోపలికి వచ్చిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వీడు బాగా తెలుసు. డబ్బున్నాడు వస్తే సార్ పైసలాడు సార్ ఆరాధన లేట్ అయితే ఏమైందండి, పర్లేదు మీ ఇంటికి వచ్చి మళ్ళీ చెప్తాం వాటి అదే గుడ్డోడు ఒక లేట్గా వస్తాడు తలపేయండి రా దరిద్రులు అంతా మన దగ్గరికి వస్తారంట. అవునా? వీడవన్నీ చూశాడు, బయట నుంచి వాక్యాన్ని విన్నాడు. ఒక గుడ్డివాడికి కన్నులు తెప్పించటం అనేది మనుష్య కుమారుడు మాత్రమే, దేవుని ద్వారా పంపబడిన వాడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. ఎందుకు ఇదంతా వ్యాఖ్యానం చేశానో చెప్పనా? నేను ఇక్కడ మాట రాసుకున్నాను. యేసు ప్రభు సాధారణమైన కుటుంబంలో పుట్టాడు కనుక ఆయనకి తిరస్కారం ఎదురైంది. చాలా మటుకు భారతదేశంలో మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళే ఉంటారు, సంపన్నులు చాలా తక్కువ మంది ఉంటారు. భారతదేశంలో చాలామంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. వాక్యం అంటుంది ఆయన దీనులకు కృప ఇవ్వడానికి గర్విష్ఠులను అనుస్తాడంట. హల్లెలూయా. శాస్త్రులు పరిచయకి కొవ్వు బట్టి గుడ్డివాడిని అన్నారే, ఇవాళ నుంచి నువ్వు లోపలికి వస్తే ఒట్టు, కళ్ళు వస్తే వచ్చి మాకేంటంటే పో బయటికి, ఈ వల్ల మాకేం ఉపయోగం? అతని నీతి వీళ్ళ నీతి కంటే ఎక్కువ. వాస్తవానికి వీళ్ళ నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డలు లాంటి నీతి. కానీ గుడ్డివాడు అంటాడు, అతను దేవుని కుమారుడు అయితేనే కదా నాకు కళ్ళు తీసుకురాగలడు. దెయ్యాలు కళ్ళు ఎలా చేస్తాయి? ఆ మాట చూడండి, 10వ అధ్యాయం 21. మరికొందరు దెయ్యం పట్టిన వారి మాటలు కాదు, తెలుసుదా? దెయ్యానికి కళ్ళు తెప్పించే దమ్ము ఉంటుందా? ఉండదు. దెయ్యం పోగొడతా? దెయ్యాన్ని పోగొడతా? దెయ్యాన్ని పోగొడదు. ఎందుకని ఇంకా వాటేసుకుంటుంది తప్ప దెయ్యాన్ని బొమ్మందు. దెయ్యమును వెళ్ళగొట్టాలన్నా, అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలన్నా, గుడ్డివాడికి కళ్ళు ఇవ్వాలన్నా, కళ్ళల్లో వాడు గుడ్డోడిగా చేయాలన్నా ఎవరి తరం అది? దేవుని తరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, మీ గుండెలు కాస్త బాధపడే మాట ఏంటో చెప్తాను. వరములున్న ప్రతివాడు పరిశుద్ధుడు. కానీ ఇంకా గొప్ప విషయం, ప్రార్థన చేస్తే కుంటోళ్ళు లేచి నడుస్తాడు, ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయి. ఒక్కసారి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసుకొని జీవిత కాలంలో ఎన్నడూ వెనక్కి తీసుకోడు. ఇది దేవుల్లో ఉన్న గుణం. అతడు ఎంత పాపి అయినా, నేచ స్థితిలో ఉన్నా, పాస్టర్ 3 భార్యను చేసుకున్నా అతను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. అయితే పరలోకానికి మాత్రం వెళ్ళరు. అలాంటి వాడి దగ్గర ఎవడైతే ప్రార్థన చేయించుకుంటాడో స్వస్థత మాత్రం కలుగుతుంది, పరలోకానికి మాత్రం వెళ్ళడు. ఇది మర్మం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈసారి ఎప్పుడైతే చెప్తాను. ఈ విషయాలు చదివేటప్పుడే దాని రెఫరెన్స్లో కూడా కొన్ని పక్కన రాసుకున్నాను. శాస్త్రులు పరిచయాలు వారు అంత ఎందుకు గౌరవించారు? వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత స్టేటస్ ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేస్తే అందుకే భయం వీళ్ళందరికీ. కానీ గుడ్డోడికి ఏంటో భయం తెలుసా? నాకు కన్నులు ఇచ్చిన వాడు దేవుడు. హల్లెలూయా. వాక్యము తెలిసిన వాడు కనుక అతను ఒకే ఒక మాట అంటాడు, దెయ్యము దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా చేయలేదు. దెయ్యం ఎప్పుడు దేవుని కార్యాలు చేయలేదు. దేవుడు మాత్రమే దేవుని కార్యాలు చేయగలుగుతాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్ద మందిరంలోకి వెళితేనే స్వస్థత రాదు. ఒక చిన్న సేవకుడు, దీన సేవకుడు, సైకిల్ కూడా లేని సేవకుడు నాకు తెలుసు, ప్రార్థన చేస్తే పట్టి దొరుకుతారు ప్రజలు. అంత అభిషేకం ఉంటుంది ఆయనలో. ఇంకొక మాట, కొంతమందికి ఒక ఆయన నాకు బాగా తెలుసు, అప్పుడు బాగా చదివేశారండి. వాళ్ళు ఏం చదివారండి? మనుషులు బాగా చదివారు, కోట్లు పెట్టి డబ్బులు లాగాల ఏంటంటే బాగా చదవాలండి. వాళ్ళు బాగా చదివేశారు. వాళ్ళు ఏం చెప్పినా వాక్యమే. కానీ ఏంటంట, ఏం చెప్పినా ఎట్లాంటి నా చెవులనే పడతాయి. నిజంగా నాకేం కోపం వచ్చేస్తా ఉంటుంది. వాళ్ళు బాగా చదివేశారండి. వాళ్ళేక వాళ్ళు చదవరు బాగా.
ఏంటి చదివింది? లోక జ్ఞానాన్ని చదివారు. దేవుని జ్ఞానం అంట, ఈ లోక జ్ఞానం అంటే దేవుని దృష్టిలో వెర్రితనము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీ 1:28 ఉంటుంది, లోకమందుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇది మీరు చదవాల్సిన పల్లె, హృదయంలో పెట్టుకోండి. కొరింథీ పత్రికతో పౌలు చెబుతాడు 1:28, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకమందుండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత ఇంకొక మాట, కీర్తన గ్రంథం 66, 16, 18 ఇప్పుడు చదవాలి, సబ్జెక్టులోకి రండి. ఇతను ఏమని చెప్పాడు? పాపుల మనవి దేవుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, పాపుల మనవి దేవుడు అతనికి ఎలా తెలుసు? కీర్తనకారుడు 66, 16 చదవండి, 16, 18. ఆ దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, నేను వినిపిస్తాను. 18. చూడండి ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు అంటున్నారు. ఏమంటున్నాడు? నా హృదయంలో నేను పాపములు లక్ష్యము చేసిన ఎడల. ఈ వాక్యం ఎక్కడ రాసి ఉంది? ఇది ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చదివాం. ఎక్కడ చదివాము? పాపుల మనవి దేవుడు. దావీదు చెప్పిన మాట ఈయనకి ఎక్కడ తెలిసింది? లోపలోడు వినకపోయిన బయటోడు మాత్రం వాక్యం శుద్ధంగా వింటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ కాలంలో కీర్తనలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సామెతలు ఉన్నాయా లేవా? ఏది గుడ్డివాడు ఉన్న కాలంలో కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. పాత నిబంధన మలాకీ గ్రంథం వరకు మొత్తం ఉంది, ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. కాకపోతే మనకు ఒక బైబుల్ లాగా ఉంది, వాళ్ళకి విడివిడి పత్రికల్లాగా ఉండేవి. ఎలా ఉండేవి? విడివిడి పత్రికల్లాగా ఉండేవి. ఈ కీర్తనలో రాసిన మాట గుడ్డోడు ఎక్కడ గుర్తు పెట్టుకున్నాడు చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకించడు. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రం మీద పట్టున్నవాడు దేవుడు తప్పక వాడిని ఆశీర్వదిస్తాడు. వాక్యం మీద ఉండాలి పట్టు. కొంతమందికి ఉంటుంది జ్ఞానం, భలే చెప్పేస్తారు. విజయవాడలోనా నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటేనా ఈ దారిలో వెళ్తే 5 నిమిషాలు, ఆ దారిలో వెళ్తే 3 నిమిషాలు, ఈ దారిలో వెళ్తే నిమిషమే. ఎక్కడ తెచ్చిపోతే ఆత్మ అక్కడికి నిమిషంలో వెళ్తుంది. ఇది కూడా తెలుస్తుంది చాలా మందికి. ఎంత జ్ఞానం ఉంటుందంటే ఇక్కడ నుంచి అక్కడికి లోక జ్ఞానం విపరీతంగా ఉంటుంది. ఒక వాక్యం అడిగామనుకోండి, పట్టకోసి లోపల ఎదిగినా కనిపిస్తుంది. ఈ గుడ్డోడు అంటాడు దేవుడు పాపుల మనవి ఆలకించడు. హల్లెలూయా. విశ్వాసులకు చెప్పట్లేదు వాక్యం, ఎవరికి చెప్తున్నాడు? పాస్టర్లకు చెప్తున్నాడు. కౌంటర్ ఎలాంటి వాడికి ఇస్తున్నాడు? స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు, పాస్టర్లకు ఇస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, వాక్యము విషయంలో సేవకుడినైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది వాక్య విరుద్ధమని మీరు మాట్లాడేది. దీనికి లేఖనాల్లో ఇలా రాయబడి ఉందని చెప్పాలి. విశ్వాసులు అలా బలవంతులై ఉండాలి. ఊరికి చెప్పేశారు కదా, అయిపోయిందా, కావలేదు, 9 అయిందిగా అని వెళ్ళిపోకూడదు. పౌలు చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంట? ఓపెన్ చేసి చూస్తున్నారంట. కరెక్ట్గానే ఉందిగా, అలాగే ఉంది. పౌలు చెక్ చేసుకున్నారండి. ఎందుకో తెలుసా? జ్ఞానం కలిగిన వాడు, వాక్యం తెలిసిన వాడు 1కి 2 మార్లు. కొంతమంది ఉంటారు తెలియకపోయినా. అమెరికా వాళ్ళ ఆత్మ పనిచేస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఉంది. తెలియకపోయినా నటిస్తారు. వీళ్ళ పరలోకంలో దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, హృదయంలో వాక్యం ఉంటే అందరికంటే మనమే గొప్ప. గుడ్డోడికి ఎన్ని అధ్యాయాలు రాశాడు? 2 అధ్యాయాలు రాశాడు. జీవ గ్రంథంలో ఒక లైన్ ఉండకూడదు. రాజా పరిశుద్ధుడు కాదు. ఎలా ఉండాలంట? పేజీలు ఉండాలి. వేసి రాజా సార్ వచ్చారా రండి, చాలా ఉన్నాయండి మీ పేజీల పుస్తకమే ఉంది అన్నాలి ప్రభు. హల్లెలూయా. ఒక లైన్ ఉందండి, అది పక్కన నుంచి చివరిలో చదువుతాం ఈ సంగతే. అదేంటి సార్, చాలా మందికి బాప్తిజం ఇచ్చారు, చాలా ఇట్లు చాలా పరిచయం కష్టపడారు. ఒక లైన్ ఎంతసేపు చదవటం లేదు. చాలా మంది ఉన్నారు పక్కన నుంచి అంటే. అర్థమైంది మీకు? చరిత్రను సృష్టించాలి. హల్లెలూయా. 3 రకాల వాడు పుడతారంట. నిన్న ఈ మధ్య విన్నాను నేను. కొంతమంది పుట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, ప్రపంచానికి ఉపయోగం ఉండదు, కుటుంబానికి అసలు ఉపయోగం ఉండదు, ఎవరికి పనికిరారు. రెండవ త్యాగ అన్నారు. వీళ్ళు ఎవరో తెలుసా? ప్రపంచానికి ఉపయోగపడతారు, కుటుంబానికి ఉపయోగపడరు. ఇలాంటి వాళ్ళకి కూడా పరలోకం ఉండదు.
మూడవ తెగ వాళ్ళు ఉంటారు, అందరికి ఉపయోగకరంగా ఉంటారు. వాళ్ళకంటూ చరిత్రలో ఒక పుస్తకం రాసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళ పేరు మీద హెడ్డింగ్ పెట్టి ఒక చరిత్ర ఉంటుంది. వాళ్ళని క్రియేటర్స్ అంటారు. ఏమంటారు? వాళ్ళకు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు లైఫ్ని, ఇలాగ ఉండాలని. అలాగే ఉంటారు, అలాగే చచ్చిపోతారు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, గుడ్డోడు కూడా తనకు ఒక చరిత్ర రాసుకున్నాడు బైబిల్లో. మనం వెళ్ళినప్పుడు పరలోకంలో ఖచ్చితంగా అతన్ని మనం చూస్తాం. అప్పుడు అతన్ని చూసినప్పుడు ప్రతి వాడిని చెయ్యి కూడా వాడికి సెల్యూట్ చేస్తాం. ఎందుకో తెలుసా? అలాగ బ్రతికాడు కనుక. హల్లెలూయా. పక్కనే శాస్త్రులు పరిచయాలు ఉండరు, ఎందుకంటే వాళ్ళు పరలోకానికి రానే రారు. గుడ్డివాడు కంపల్సరీ వస్తాడు. అతన్ని వెలివేశారంట. ఏ మాటకి? గుడ్డివాడు కన్నులు దెయ్యం తెరవలు, మనిషి కుమారుడే తెరవాలి అని వాక్యం చెప్పినందుకు అతను ఏం చేశాడు? సమాజంలో నుండి వెలివేశాడు. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. 30వ వచనం చదివినప్పుడు అంట 40-41 చదవమని చెప్పాను. ఇక్కడ రాశాను అన్నమాట. చదవండి. 40 చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారు అన్న మాటకి ఇలా కోపం వచ్చింది. అంటే మేము గుడ్డోళమా అంటున్నారు వీళ్ళు. ఎవరు? అక్కడ ఉన్న పాస్టర్లు, పరిచయులు, శాస్త్రులు ఉన్నారు కదా, వాళ్ళు అంటారు మేము గుడ్డోళమా? ప్రభు అన్నాడు, కళ్ళు లేని వాడు వీడే వెలుగులో ఉన్నాడు. కళ్ళు ఉండి మీరు ఎక్కడున్నారు? అంధకారంలో, చీకట్లో ఉన్నారు మీరు. దేవుని బిడ్డలారా, ఎవరికి లేఖన జ్ఞానం ఉండదో, మంచి కళ్ళున్నా కూడా గుడ్డితనంలో ఉన్నాడని లెక్క. మళ్ళా చెప్తున్నాను, ఎవరికి బైబిల్ మీద పట్టు ఉండదో, ఎవరికి ఉపదేశం మీద పట్టు ఉండదో, చెప్పే వాక్యముల గురించిన అవగాహన ఉండదో, అలా చెప్తున్నాను, వాక్యము శ్రద్ధగా ఆలకించకుండా, వాక్యము చదవకుండా ఏదో కాలక్షేపం చేసి భక్తి చేశారా, కళ్ళు ఉండి కూడా అందులతో సమానం. అందుకే ఒక పాటలో ఉంటుంది, కళ్ళు ఉండి అంధుడా కానలేని మనుషుడా, కఠినమైన హృదయుడా కరుణలేని వ్యర్థుడా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా. పాట చాలా బాగా రాశాడు స్టోస్టుపుర సుధాకర్ గారు. ఊరంతా దొంగలే. ఈ ఊరి పేరు ఏంటంటే స్టోస్టుపురమా ఉంటుంది పేరు. ఊరంతా దొంగలే. ప్రతి సంవత్సరం ఆ ఊరు వాక్యం చెప్పడానికి వచ్చేవాడు. ఒక రాగం తీస్తే రాత్రి 10 అయ్యేది. పాటలు అంతా అణుముత్యాలాగా ఉండే పాటలు. రాత్రి అంతా పాడేవాడు, వాక్యం చెప్పేవాడు. మరి చనిపోయినట్టున్నాడు. మంచి మంచి పాటలు, తప్పించుకుందువా అన్న పాట అయిందే, మెనే మెనే టేకెల్ ఓ పారసిన్ అనే పాట కూడా అయిందే, ఈ కళ్ళు ఉండి అందుడా, తప్పించుకుందువా, ఇంకా కొన్ని చాలా మంచి గీతాలు ఉన్నాయి. ఈ మాట, ఈ టైపు పాట ఎవరు రాయలేదు. కళ్ళు ఉండి అందుడా, కానరాని మనుషుడు, తండ్రిని కనలేని కనులు, తండ్రిని కనకుండా, అంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత లేకుండా కళ్ళుండి మాత్రం ఉపయోగం ఏముంది? ప్రభు అంటాడు, నీకు కళ్ళు ఇచ్చాను రా, ఎప్పుడైనా ఒక దర్శనం చూసావా అని అడుగుతాడు. ఆ నేత్రాలు ఎప్పుడైనా మూసి ప్రభువుని చూసావా? ఎప్పటికప్పుడు కళ్ళు తెరుద్దామా? ఎప్పుడు 5 నుంచి 6 అవుద్దా? ఇంకా ఎప్పుడు ప్రార్థన ఆమెనగానే అవి ఏంటో పోగొట్టుకున్నాడు, బస్సు పోగొట్టుకున్నాడు కానీ బస్ స్టాండ్లో అర్ధంతరంగా తిరుగుతాను చూసారు. ఆమెనగా ఆమె ఇంతదానికి తిరిగితే ఏమన్నా అవుతాం, మరి ఏమన్నా పోద్దాం. ఏంటంటే వాళ్ళు కళ్ళు ఉండి కూడా తండ్రిని చూడలేకపోతున్నారు. అందుకే వాళ్ళ కోపం వచ్చింది, మేము గుడ్డోళమా? యేసు ప్రభు వచ్చినానికి పైన అన్నాడు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచివారు చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చాను. కింద ఉంటుంది, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచే ఉందంట. అంటే గుడ్డోళ్ళని ఒప్పుకోవాలంటాడు. ఎందుకని? వాక్యము తెలియని గుడ్డితనం. దేవుని బిడ్డలారా,
మీరు ఎన్ని ప్రయాసలు పడండి, వాక్యం తెలియకపోతే మీకున్న స్టేటస్ అంతా కూడా జీరో. మీరు ఎంత ప్రయాసపడండి, ఎన్ని కోట్లైనా సంపాదించండి, ఎన్ని వాహనాలైనా కొనండి, ఎంత పెద్దవారైనా అవ్వండి, దేవుడు దీవిస్తాడు. అందుకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎట్ ద సేమ్ టైం వాక్యం నీ హృదయంలో లేకపోతే ఇవన్నీ కూడా క్రీస్తు యేసు ఎదుట సున్నా సున్నా. పాట కూడా ఉంటుందిగా, ఏం పాట అది? సున్నా అనే పాట. నువ్వు లేకుంటే నేను, హానూక్ గారి పాట, సిరివెళ్ళ హానూక్ గారి పాట ఉంటుంది. నేనకు సున్నా నీవే మిన్నా, నేనకు సున్నా నీవే మిన్నా అని ఒక పాట యూట్యూబ్లో ఉంటుంది చూడండి. సున్నా నేనకు సున్నా నీవే మిన్నంటే ఆయన, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన స్టేటస్ను, మన జ్ఞానాన్ని జీరోలో పెట్టుకొని రావాలి. ఈ గుడ్డివాడికి తెలుసు వీటన్నిటికంటే దేవుని వాక్యం విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 19వ వచనం, ఎక్కడ? కీర్తనలు 66:19. తండ్రి అంటే దావీదు చెప్పే మాట ఇది. కీర్తనలు 66:19. అబ్బా, ఏం స్టేట్మెంట్ అండి ఇది! నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి. మీకు ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన కంపారిజన్ చెప్తున్నాను. ఇందాక ఒక వాక్యం చూపించాను 18లో, ఏమనుంది? నా హృదయమందు పాపమును లక్ష్యముంచిన ఎడల ఆయన నా మనవి. అదే అధ్యాయంలో అక్కడిక్కడ గుడ్డివాడు ఏమన్నాడు? పాపము చేసిన వాడు మనవి దేవుడు ఆలకించి. సరిపోయింది కదా దానికి దీనికి. మళ్ళీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఇక్కడ 19లో? దేవుడు నా మనవి చదవాలి. నిశ్చయముగా దేవుడు నా మనవి. చాలు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి, యోహాను సువార్త అదే మాట చదవండి, కంటిన్యూషన్ 31లో. ఇందాక ఏం చదివారు? దేవుడు పాపుల మనవి ఆలకించడం. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడ ఏమని రాశారు? గుడ్డివాడు ఏమని చెప్పాడు? ఇక్కడ గుడ్డివాడు ఏమని చెప్పాడు? ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి. గుడ్డివాడికి ఎలా తెలిసిందంటే కీర్తనలో ఉన్నమాట. కీర్తనకారుడు ఏమంటాడు? దేవుడు నా మనవి. దేవుని చిత్తము చొప్పున ఎవరు చేశారు? దావీదు చేశాడు. దావీదు అందుకే అంటాడు ఆయన నా మనవి ఆలకించాడు. గుడ్డివాడు అంటాడు దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడు? ఆయన చిత్తము చేసి దైవ భక్తుడైన వాని మనం. హల్లెలూయా. ఇది లేఖన జ్ఞానం. దేవుడి బిడ్డలారా, వాక్యం చదువుతున్నామంటే పాత నిబంధనలో ఉన్న మాట క్రొత్త నిబంధన కంపారిజన్. మీరు చూస్తే యేసు ప్రభువు మాట్లాడేటప్పుడు అలా నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అంటాడు. ఆ మాట పాత నిబంధనలో ఉంటుంది. కన్యక గర్భవతి కుమారుని కనుని ఉంటుంది. ఆ మాట పాత నిబంధనలో ప్రతిదీ కూడా మీరు చూస్తే అక్కడ కోట్ చేయబడి ఉంటుంది. అంటే అటు ఇటు వాక్యాలే ఉండవు. మీరు వాక్యం రాసినప్పుడు బైబిల్లో ఆ వాక్యం మాత్రం సపరేట్గా ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? అది ఎక్కడ ఉందని? పాత నిబంధనలో ఉందని. క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క ఛాయాచిత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో దావీదు దేవుని చిత్తము చొప్పున చేశాడు కనుక దేవుడు దావీదు మనవి. ఈ గుడ్డివాడు అంటాడు ఎవడైనా దైవభక్తి కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే దేవుడు తప్పక వారి ప్రార్థన వింటాడు. ఈ నెలలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చెప్పాలి? నేను వారిని మనవిని ఆలకించి నేను వారికి ఉత్తరం ఇచ్చదను అన్నాడు కదా. ఇప్పుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడంట? పాపులకి ఉత్తరం. గుడ్డివాడు చెప్పిన మాటను అనుభవించుకోండి. పాపులు మనవి ఆలకించడు. ఎవరి మాట వింటాడు? దైవభక్తుడై ఉండి దేవుని చిత్తము చప్పున చేయువాడు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఒక తల్లి ఉంది, చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచింది. వివాహ సమయం వచ్చేపాటికి విసనపేట రూజువేడి దగ్గర వివాహ సమయం వచ్చే దగ్గరికి ఆ పాపకు
మొత్తం బంగారం వేసేసి పెళ్లి చేశారు. జరిగిన కథ. పాపకి 22 సంవత్సరాల వయసులో 22 సంవత్సరాల సమర్పణ. దేవుడు లేక ఇచ్చాడు. బలహీనత ఉంటే స్వస్థపరిచాడు. 22 సంవత్సరాల భక్తిలో పెంచారు ఆ పాపని. బాగా తెలిసిన కుటుంబం మాకు. బాగా భక్తిలో పెంచారు. ఎంత భక్తిలోనో తెలుసా? పిల్ల అసలు పాస్టర్ గారు సరిపోడు, వాక్యం అలా చెప్పుద్ది. పాప సంఘంలో పాప, విశ్వాసుల పాప పాస్టర్ గారి కంటే ఎక్కువ బాగా వాక్యం బోధిస్తుంది. అంత సామర్థ్యం కలిగిన పట్టు లేఖనాల మీద మంచిగా పెంచారు భక్తిలో. 22 సంవత్సరాలు అప్పుడు సంబంధాలు రావట్లేదని దైవజనుడు దర్శనంలో క్లియర్గా ప్రవచనాత్మకంగా మాట్లాడినా కూడా వారు లోబడకుండా ఇష్టానుసారంగా అన్నీ ఒక బొట్టు తప్ప అన్నీ వేసి పెళ్లి చేసేసారు. విచిత్రం చెప్తాను వినండి. 2 సంవత్సరాలు అయ్యింది పెళ్ళి. 24 సంవత్సరాల వయసు. భర్త ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగంకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పిచ్చోడు అయిపోయాడు. ఈ పాప వయసు 24 సంవత్సరాలు. అతనికి మతి స్థిమితం ఉండదు. వేసుకున్న బంగారం అంతా ఇప్పుడు తీసేసి మళ్ళీ మందిరానికి వెళ్తుంది. ఈ 2 సంవత్సరాలు మందిరానికి వెళ్ళాక అప్పుడప్పుడు అటెండెన్స్. దేవుని బిడ్డలారా, తస్మా జాగ్రత్త. ఏ సమర్పణలో పెరుగుతున్నామో, సమర్పణ మీరితే, వాక్యాన్ని పక్కన పెడితే దేవుడు ఎక్కువ కాలం ఓర్చుకోలేడు. సమర్పణను దేవుడు ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య జ్ఞానం పెంచుకున్న వాళ్ళు అసలు తప్పు చేస్తే ఓర్చుకోలేడు. అందుకు చెప్పాను ఈ మాట. ఎవరికైతే వాక్యం ఎక్కువగా తెలుస్తుందో వాళ్ళే సమర్పణ మేరుతున్నారు ఇవాళ. అదే చాలా బాధాకరమైన విషయం. వాక్యం తెలియనోడు సమర్పణలో నుంచి తొలగిపోతే దేవుడు పెద్ద పట్టించుకోడు. మీకు మాట చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇంకో 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడు ఏమన్నా అంటాడా? ఏమన్నాడు. కానీ వాక్యం తెలిసినోడు చేసుకుంటే ఊరుకోడు. హల్లెలూయా. వాక్యం తెలిసిన వాడు తప్పు చేస్తే దేవుడు దుఃఖిస్తాడు. ఈ గుడ్డివాడికి ఆ భయం ఉంది. లేఖనాల మీద పట్టున్నవాడు పవిత్రతను గురించినటువంటి నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయడు. అందుకే ఇక్కడున్న మాటకి ఇక్కడ సాదృశ్యంగా చెబుతూ వచ్చాడు. వాళ్ళకి కసి, కోపం వచ్చి, నువ్వెవడరా పాపివై పుట్టి మాకు చెప్పడానికి వచ్చావా? మేము మందిరంలో సేవ చేస్తున్నాం, నువ్వు ఆటలు బయట మెట్ల దగ్గర అడుక్కునేవు, గుడ్డోడివి, మాకు వాక్యం చెప్తావా అని వెలివేశారంట బయటికి. అలాంటి మనస్తత్వం చేత మనం ఒకవేళ ఉంటే మనకు ఒక శుభవార్త. వచనము గడవకు మునిపే నజరేయుడైన యేసు క్రీస్తు దానిని వెంటాడు. హల్లెలూయా. నేను వారి మనవిని ఆలకిస్తానంటున్నాడు. తిరస్కరించబడిన వారలారా నేను మిమ్మల్ని సమకూరుస్తాను. హల్లెలూయా. మీ మనవులు వింటాను, మీ కొరకు అద్భుతాలు చేస్తాను. చదవండి 35వ వచనం. 34లో చివరిలో నీవు మాకు బోధింప వచ్చింది వాని అని వానితో చెప్పి వెలివేసింది. ఏంటంటే ఎంత త్వరగా విన్నాడు? మిగతా పనులేవు లేవా ప్రభుకి? వెలివేశారని ఎవరికి తెలిసిందంట? ఎవరైనా ఇటువంటి తిరస్కారము నొందుతున్నట్లయితే, వాక్యాన్ని బట్టి నిన్ను ఎవరైనా హేళన చేశారా? నీ ప్రార్థన అంతా, నీ వాక్యం అంతా, నీ పరిశుద్ధాత్మ అంతా నువ్వు మాకు చెప్పవచ్చావా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా అని ఎవరైనా నిన్ను హేళన చేస్తే నీకు శుభవార్త. నీ ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు. హల్లెలూయా. నీ మనవిని దేవుడు వెంటనే ఆలోకిస్తాడు. ఆయన చెవిన వెంటనే పడుతుందంట. ఆయనకి తెలుస్తుంది వెంటనే. ఏమైంది? పలానా గుడ్డోడికి మనం కళ్ళు ఇచ్చాం కదంటే అతనే సమాజ మందిరంలోంచి వెలివేశారంట. పిలిపించండి వెంటనే. హల్లెలూయా. అలాంటి వారికి రాజ్య సముఖంలో రాజును చూసే భాగ్యం దక్కుద్ది. ఎవరిని చూసే భాగ్యం? రారాజు అయిన క్రీస్తును చూసే భాగ్యం. ఆయన ప్రత్యక్షమవుతాడు, వారి మనవులు ఆలకిస్తాడు. కొన్నిసార్లు మనం లెక్క చేయరు. ఎవరో బాగా పాడుదిగానే సాక్ష్యం చెప్తుగానే పాడుదిగానే నువ్వెంత, నీ స్థితి ఎంత, నేను చిన్నప్పటి నుంచి మేము చూడలేదా? చిన్నప్పటి నుంచి నీ అనుభవం మాకు తెలీదా? నీకెంత తత్తరపాటో మాకు తెలీదా? నీకెంత తొందరపాటో మాకు తెలీదా? నిజమే. ఇవన్నీ ఒకవైపు, కానీ దేవుడు అతనికి పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి స్టేటస్ని ఈ దినము నుండి మీరు లెక్కిస్తే అది అతని డబ్బులు బట్టో, వాహనాలను బట్టో, వస్త్రాలను బట్టో కాదంట. అతనిలో ఉన్న ప్రభువు ఇచ్చిన
ఆత్మ ప్రత్యక్షతను బట్టి లెక్కించాలి. హల్లెలూయా. ఎంత ధనం ఉండి పరిశుద్ధాత్మ లేదనుకో దరిద్రుడితో సమానం. దరిద్రుడయ్యండి దేవుని ఆత్మ పొందుకుంటే లాజరుని దేవుడు ఏమన్నాడు? గొప్పవాడు అన్నాడు. ధనవంతుడు ఏమన్నాడు? వెర్రుడు వరకు కింద పడేసాడు. అతను నరకంలో ఉన్నాడంట. లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మునున్నాడు. ఈ లోకంలో వెర్రి వాళ్ళుగా ఎంచబడి వెలివేయబడిన మనస్తత్వంతో లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ హృదయాన్ని గాయపరిచేమో నీ మనవి దేవుడి సన్నిధికి వెంటనే వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ ప్రార్థన సాధారణంగా మాట్లాడుతుంటేనే దేవుడికి గంతులు వేస్తారు, ఆయన ఆలకిస్తాడు. దావీదంట ప్రభు నేను తిరస్కారం నొందానని ప్రార్థన చేయగానే ప్రభు ఒక్కసారిగా ఊపిరి విడిచాడంట. భూకంపం కలిగిందని కీర్తనకారుడు రాశాడు. ఎవరు రాశాడు? భూకంపం. ఆయన చెవిలో చెప్పాడు. నేను ఆయన చెవిలో చెప్పగా భూకంపం కలిగినట్టాడు. అతనికి అంత ధనముండి కూడా దావీదు ఎందుకు తను తగ్గించుకున్నాడంటే అతనికి తెలుసు ఇదంతా కూడా వ్యర్థం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి. అందుకే సామెతలు 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల మనవి చెప్పాలి. నీతిమంతుల మనవి భక్తిహీనులకు ఆయన ఎట్ ద సేమ్ టైం భక్తిహీనులకు దూరంగా ఉంటాడు, నీతిమంతులకు సమీపంగా ఉంటాడు. దేవుడు బిడ్డలారా, దైవ భక్తి కలిగి ఎవరైనా సరే దేవుని చిత్తము చప్పును చేయువారైతే మీకు శుభవార్త, మీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. హల్లెలూయా. అలాగ వెలివేయబడిన వారిని గురించి దేవుడు ఈ నెలలో స్పెషల్ ఇంటెన్షన్ ఏంటంట? స్పెషల్ ఇంటెన్షన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక ప్రత్యేకంగా వాళ్ళ గురించి పట్టించుకోబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాలు చేయబోతున్నాడు. ఇప్పుడు పైకి వస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది, నాకు స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్లో పెడదాం అని మనసు వచ్చింది, కానీ అందరూ చూస్తారు గ్రూప్లో పెడదాం అనుకున్నాను. ఒక తమ్ముడు, నాకు అన్నయ్య అవుతాడేమో, బహుశా కొంచెం పెద్దోడు అనుకున్న సంవత్సరం, ఒక 2 నెలల క్రితం ఒక మెసేజ్ పెట్టి, ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం అన్నీ ఉన్నాయి, తమ్ముడు పెళ్ళి అవ్వట్లేదు. నా పెళ్ళి ఏదో ఎట్ట అయ్యింది, అంతేదాకా బాగుంటా చేసుకున్నాను. ఆ తమ్ముడికి మాత్రం పెళ్ళి 29 సంవత్సరాల వయసు వచ్చింది. మా తమ్ముడికి ఒక మంచి మందిరానికి వెళతాం, అభిషేకం కలిగిన దేవుడి సేవకుడు వాక్యం చెప్తాడు, కానీ మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఇంతమంది ఉద్యోగం చేస్తాం, సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాం. మాకు ఎత్తి ఏంటో మాకు అర్థం కాకుండా, చేతి నిండా డబ్బులు ఉంటాయి, మాకెవడో స్థలం అమ్మడం, మాకెవడో ఇల్లు అమ్మడం, అన్నీ మాట్లాడతాం, చెడిపోతాం. ఫేస్బుక్లో మీ వాక్యం విన్నాం, అందరూ ఆ వాక్యం విన్నారు. ఏ వాక్యం అంటే చాలామంది మీకు చెప్పాను, ఎవరి గురించి చెప్పాను? యెహోరాము గురించి చెప్పాను. ఆ యెహోరాము గురించి చెప్పినప్పుడు చాలామంది విన్నారు. అప్పుడే ఇతను కూడా ఫోన్ చేశాడు, అన్న రాత్రి మీరు యెహోరాము గురించి చెబుతున్నప్పుడు విన్నాం వాక్యం, ఈ 2 మీరు కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్నాడు. ముఖం తెలియదు, మనిషి తెలియదు. పలానా పెద్ద మందిరానికి వెళతాం, పలానా ఏరియాలో విజయవాడలో ఉంటాం. నేను ఓకే ప్రార్థన చేస్తాం. మధ్యలో మెసేజ్లు పెడుతున్నాడు, నాన్న ప్రార్థన చేస్తున్నాం, భయపడద్దు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. 2 నెలలు గడిచింది. ఇప్పుడు పైకి వస్తుంటే మెసేజ్ పెట్టాడు, 100 గజాలు స్థలము విజయవాడలో కొనుక్కున్నాం. మా తమ్ముడికి అన్నీ ఫిక్స్ అయిపోయాయి. హల్లెలూయా. ఘనత గురించి కాదు, వెలివేయబడిన మనస్తత్వం. అతన్ని అన్నారంట, ఎందుకురా మీ ఉద్యోగాలు, ఈ తమ్ముడికి పెళ్లి చేయలేవు, మీరు ఇల్లు కొనుక్కోలేదు. ఎవరికి మీ ఉద్యోగాలు ఎవరికి ఉపయోగపడి, మీ డబ్బు ఎవరికి ఉపయోగపడింది? మీ అమ్మకి ఆరోగ్యం ఉండదు, మీ అమ్మకి స్వస్థత రాదు, లేచి నడవలేదు, నీ డబ్బు దేనికి ఉపయోగపడింది? హృదయాన్ని గాయపరుస్తాయి. వెలివేయబడిన అందరూ ఉండి కూడా ఎంతటి తనను అనుభవిస్తాను. కొన్నిసార్లు ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. హల్లెలూయా. స్పెషల్ ఇంటెన్షన్, దేవుడు ప్రత్యేకంగా మన యందు దృష్టి ఉంచునుగాక. ఆ కార్యాలు ఈ నెలలో చూచుదుముగాక. వాళ్ళ జీవితాల్లో జరిగినాయి, వీళ్ళ జీవితాల్లో జరిగినాయి. అమెరికాలో ఆకాశం కిందకు వచ్చిందంట, ఇంకా బ్రెజిల్లో భూకంపం వచ్చి బంగారం పైకి వచ్చిందంట చెప్పుకోవటం కాదు, మన జీవితాల్లో ఆకాశం దిగి వచ్చునుగాక. మన జీవితాల్లో భూమి బద్దలై బంగారం లాంటి దీవులను ప్రభు పంపించునుగాక. హల్లెలూయా. జరిగిందని చెప్పుకోవటం తప్పు కాదు, దేవుని కార్యమే, కానీ అది మనం అనుభవిస్తే అనుభవాల్లో ఉంటుంది. పలానోడు కళ్ళు వచ్చినాయి అంట అని చెప్పుకుంటారు. ఈ గుడ్డోడి అతను ఏమనుకుని ఉంటాడు, వచ్చినాయా? ఇతను కళ్ళు వస్తే చాలామంది ఏం చెప్పుకుంటారు, ఇతనికి
పలానోడు కళ్ళు వచ్చినాయి అంటారా, కళ్ళు వచ్చినాయా అంటారు. కళ్ళు వచ్చినాయా నాకు ఎప్పుడు వస్తుందో, అందరికి వస్తుంది. మంచి మంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవడు తీసుకెళ్ళిపోతాడో, ఇలాగ నిరుత్సాహంతో మాట్లాడతారు. ఎవరు బిడ్డలారా, నిన్ను ఉంచాడంటే నీ మీద ఒక స్పెషల్ ఇంటెన్షన్ ప్రభువుకు ఉంది. హల్లెలూయా. అందరూ ప్రభు తలంపుల్లో ఉన్నారేమో, వెలివేయబడిన వాడు ప్రభు హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట? ప్రభు హృదయంలో ఉంటాడు. ఒక మాట రాసుకున్నాను, లోకాసు వార్త 6వ అధ్యాయం 21 నుంచి 23 చదివేయండి, నా మాటలు ముగిస్తాను. లోకాసు వర్తమానం 6:21-23. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారు కదా, మీరు ధన్యులు, మీరు తప్పక నవ్వుతారు. మనుష్య కుమారుని నిమిత్తం ద్వేషించి వెలివేసి నిందించి నీ పేరు చెడ్డదని నీ చీటీ చింపేసి నిన్ను ఎవ్వడు పట్టించుకోకపోతే ఆ చీటీని దేవుడు ఇస్త్రీ చేసి పెట్టుకుంటాడు జీవనం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవ్వడు లెక్క చేయట్లేదు పాస్టర్ గారు. మంచిది, నువ్వు ఎక్కడున్నావు? దేవుని దృష్టిలో ఉన్నావు. నన్ను ఎవరు పట్టించుకోడండి. నేను పాడతానంటే ఎవరు మాట్లాడరండి. నేను ప్రార్థన చేస్తానంటే ఎవడు ఒప్పుకోడండి. దేవుడు ఇలా చెప్తున్నాడంటే ఎవరు వినరండి. నీ మనవిని దేవుడు వింటాడు. హల్లెలూయా. ఇప్పుడు వెలివేయబడిన మీరు ఆ దినమందు సంతోషిస్తారు. దేవుడు బిడ్డలారా, ఏ దినమందు మనుష్య కుమారుడు దూతలతో కూడా వచ్చే దినమందు తప్పక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గణపరచునుగాక. లాజర్ లాగా మనమేమో అబ్రహాము రొమ్మునుంటాము. ఇప్పుడు గర్వంతో మాట్లాడేవాడు ఎక్కడ ఉంటాడంటే, ఒక చుక్క నీళ్లు వేయి బాబా నడుస్తూ ఉంటాడు. ఎవరు నడుస్తాడు? చుక్క నాలుగు మీద చుక్క నీళ్లు వేయమని నడుస్తున్నాడంట ధనవంతుడు. ఎక్కడుండి? నరకంలో ఉండి. చదువుకున్న మాటలు ఎక్కడ ఉంటాయి? లోకాసు వార్తలోనే ఎక్కడ ఉంటాయి. నరకంలో ఉండి దాహం ఒక్క చుక్క నీళ్లు వేయమని నడుస్తున్నాడంట. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు నిందించబడుతున్న మీరు ప్రభుతో కూడా గొప్ప భాగ్యమును అనుభవించుదురుగాక. అందరూ అని ఉంటారు, గుడ్డోడా ఎంత పని చేసావా. ఎవరుంటారా? గుడ్డతనే ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగింది. మన కుటుంబాన్ని వెలివేసేసారు. ఆడు నవ్వుతూ ఉండుంటాడు. ఇప్పుడే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళా, ఆయనే మనుష్య కుమారుడు అంటే అక్కడ చెప్తాడు, నేను ఎవరో నీకు తెలుసా? మీరు ఇంటికి ఇలా చదువుకోండి 35 నుంచి 41 వరకు. నేను ఎవరో తెలుసా? తెలియదండి. నేనే నజరేయుడని యేసు. నువ్వు చూస్తున్న నీవే దేవుని కుమారుడు. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? గేట్ మీద హోటల్కి వెళ్ళి టిఫిన్ తినాలి. రాజే కూడా వచ్చేస్తాడు తెలిస్తే. అక్కడికి వెళ్ళకపోవడం మంచిది, 4 రూపాయలు మిగిలి. హల్లెలూయా. దేవుడు పెట్టారు. ఒక మాట చెప్తున్నాను, నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎవ్వరు లెక్క చేయడు, సంభాషణ ఆపేస్తారు, పంపకాలు జరుగుతూ ఉంటాయి. నువ్వెందుగా వీళ్ళ ఉంటుంది. ఇలాంటి కొంతమందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఎందుకురా, ఆడపిల్లలు ఎందుకు, చిన్నోడు ఎందుకు, ఆడెందుకు, ఈడెందుకు అంటారు. వాళ్ళు తృణీకరించింది. దావీదులు అయితే ఏమన్నాడు తెలుసా? ఏడో యుద్ధంలో చూడటానికి వచ్చావా? అదే దావీదు పరిస్థితి ఏమైందో తెలుసా? రోలర్గా మార్చాడు దేవుడు. హల్లెలూయా. గద్దె మీద కూర్చోబెట్టాడు, తీసుకెళ్ళి యోసేపు దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడుగుతున్నారు. ఎవరు? యోసేపు అన్నదమ్ములు. అంటే అంత అన్నం పెట్టండి. యోసేపు హృదయం మంచిది కనుక దేవుడు ముందుగానే నన్ను ఇక్కడ పంపించాడు అన్నట్టు. అదే మనం ఏం చేస్తాం తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు దీవించిన తర్వాత ఘనతను ప్రదర్శించాలని చూస్తాం. ఇసుకే ఏం చేశాడు తెలుసా? రండి సార్, బంగారు పాత్రలు, బంగారు బెరెట్లు, బంగారు జల్లిడి, నా బూడిది, నా శార్థం అని అన్నీ చూపించాడు. ప్రవక్త వచ్చాడు, ఇసుకియా మొత్తం చూపించేసావా? చూపించేశాడు. నీకు శ్రమ. కొంతమంది వస్త్రాలు, అలంకరణ, వాహనం, గర్వపు మాటలు దేవుడు తప్పక హెచ్చిస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు శారీరకంగా చూపించాలని ప్రయత్నం చేసావా? నీ కడపడి స్థితి మొదటి స్థితి కంటే గుడ్డివాడికి తెలుసు. ఒకవేళ గుడ్డితనం బాగైంది కదా అని గంతులేసాడు అనుకో, అసలు ఇక రావడానికి కూడా అవకాశం ఉండదు, పీకి బయట పడేస్తాడు. అందుకని ఆశీర్వదించబడిన వాళ్ళు బహు
ఉద్యోగం లేదు, దేవుడు ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నడమంత్రపు సిరి అంటారు, తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. వచ్చాక ఎగిరామా మొత్తం అసలు మామూలుగా ట్రెమ్మర్ పెడతాడు, కత్తిరి కూడా కాదు. ట్రెమ్మర్ అంటే తెలుసుగా, అంట కత్తిరి అనమాట, మొత్తం తీసేస్తాడు. అందుకని ఆశీర్వదించబడిన వాళ్ళు బహు జాగ్రత్త. ఈ గుడ్డివాడికి తెలుసు, నేను ఒకవేళ ప్రభువుకి సాక్షిగా ఉండి మనుష్య కుమారుని నమ్మకపోతే తిరిగి మళ్ళా నేను వెళ్ళి అక్కడ కూర్చొని మెట్ల దగ్గర అడుక్కోవడమే. కనుక ఈ ఘనతను బట్టి ఎక్కడా కూడా హిజ్కియాలాగా రెచ్చిపోకుండా, హిజ్కియాని దేవుడు ఆ విషయంలో గద్దించాడు. నువ్వెందుకు చూపించావు? దేవుడు గద్దించాడు. దేవుడు బిడ్డలారా, అతడు మనసు మార్చుకున్నాడు. ఈ రాత్రి అనుభవాలు ఎవరిలోనైనా ఉంటే మీరు వెలువేయబడిన మనస్తత్వంలో ఉన్నారు, దేవుడు కరుణించి మీకు ఒక స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి నిలబడగలిగిన శక్తిని ప్రభువు ఇచ్చునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సేవకులను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చెప్పబడిన మాటలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవాస్ అయ్యా, ఏది నీచమైనదో ఏది యోగ్యమైనదో మీరు తెలుసుకున్నారా? నేను మీకు ఇత్తడి ప్రాకారం వల్ల నిలబడుతున్నాను నా దేవుడా, నీకు నిజమే అయ్యా. అయ్యా, ఏ రీతిగా ప్రార్థన చేస్తే మా మొర ఆలకిస్తావో, అయ్యా ఏ రీతిగా ప్రార్థన చేస్తే నువ్వు ఉత్తరం ఇస్తావో మాకు తెలియజేసిన దేవుడు. మా పాపం ముచ్చుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. అయ్యా, పాపము లేనివాడు దేవ భక్తుడే, యుద్ధ ఎడలమని ప్రార్థన ఆలకిస్తానని చెప్పి శుద్ధీకరించుకొని నీ పరిశుద్ధమైన బల్లలో చేతులు వేయినట్లుగా అయ్యా, ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు నీకుంటున్నాను. అయ్యా నాయన నీకుంటున్నాను. అయ్యా, ఏదో వింటున్నా వెళ్తున్నా కాదు. అయ్యా నాయన నాయన నీకున్నాను. గుడివాడు ప్రభు మందిరము వెలుపల ఉన్నను. ఏసయ్యా, నీ మాటలు గైకొన్నాడు, నీ మాటలు జీవింపచేసే నీ మాటలు ప్రభు హృదయంలో ముద్రించుకున్నాడు. కానొక దినము వస్తుంది, విశ్వసించిన వాడు కలవరపడడు అని నీ లేఖనాలు. నీ నామములో విశ్వసించిన గొప్ప కార్యములు మా కన్నులతో మేము చూచుదుము కాక, ఆశ్చర్య కార్యములు మా కన్నులతో మేము చూచుదుము కాక, ఆశీర్వాదము మా కన్నులతో మేము చూచుదుము కాక. కనికరించండి, కుడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వందనాలు చెల్లిస్తారు. ఒకవేళ ప్రభు శాస్త్రులు పరిచయాలంటే మనస్సు మనకు దయతో కలిగించండి. నీ సన్నిధిలో వేర్రివాణి వలె ప్రభు నాట్యమాడుతూ ఏమైనా డాంబిక ఉన్నట్లయితే, ప్రభు జీవపుడము ఏదైనా మాలో ఉన్నట్లయితే కాల్చివేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ ఉన్నాం యేసయ్యా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం యేసయ్యా. మమ్మల్ని కడగవా యేసయ్యా. అయ్యా, దావీదు మహారాజు అయ్యుండి కూడా యేసయ్యా సోపుతో నన్ను కడుగునని చెప్పి నీ పాదాల దగ్గర మరపెడుతూ ఉన్నాడు ప్రభు. అయ్యా, మీ దేవాధికారం యేసయ్యా, దయతో శుద్ధీకరించండి. అయ్యా, శుద్ధీకరించండి బాబు. ఎవడు తన్ను తాను తగ్గించుకున్నాం వాటి హెచ్చిస్తానని చెప్పి దేవుడు, వాటిని తగ్గిస్తానని చెప్పి దేవుడు కదేసయ్యా. నీ సరిగ్గా దారైతే ప్రభు. అయ్యా, నీ కృప కోసం ఎదురు చూసేవారిగా ఉంటుంది, సహాయం దయచేది ప్రభు. చూడండి, కుడి బిడ్డలతో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారిని అవసరం అక్కడలు తీర్చమని వేడుకుంటున్నాను. అయ్యా, మా చుట్టూ ప్రభు కంచి వేయమని వేడుకుంటున్నాను దేవా. ఏ తెగులు ప్రభు ముట్టకుండానట్లుగా ప్రభు ఈ యొక్క దూతల కావలించండి. అయ్యా, నీ కొందనాలు చెల్లిస్తూ, ఎందుకంటే ప్రభుని యెహోవా పట్టిన కావలి కాయని ఎడల కాయని ప్రయాస వ్యర్థం అంటున్నావు. నువ్వు మమ్మల్ని కాపాడకపోతే మా ప్రయాసంతా వ్యర్థమేసయ్యా.
దయతో ప్రభు బిడ్డల్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కంచెల భద్రపరచండి, నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి. అయ్యా నీ కొందనాలు చెల్లిసిన రేపటి దినము కూడా ప్రభు అయ్యా నీ ఆత్మచేత ప్రభు ఒక్కొక్కరి సంధించి ప్రభు నీ బలాల చేతులు వేయనట్లుగా కృప చూపమని నజరేయుడైన సత్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని నామము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధిసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి సకల పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎవడైనా దైవ భక్తి కలిగి దేవుని చిత్తము చొప్పున జరిగించువాడైతే నిశ్చయముగా వారి ప్రార్థన నా ప్రభు ఆలకించును గాక. ఆమేన్. పాపము లక్ష్యముంచుకున్నట్లు శుద్ధీకరణ కలుగును గాక. ఆమేన్. వెలివేయబడిన వారి ప్రార్థన ప్రభు ఆలకించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక.